అవకాశం ఇచ్చిన ఈ చక్కగా టీమ్ మెంబర్స్ అంతా గూడా ఎంతో చక్కగా క్లాసెస్ నిర్వహించుకుంటున్నారు. కాబట్టి మీకందరికీ గూడా కృతజ్ఞతలు మాస్టర్స్. మరి నిన్న ఎంతో అద్భుతంగా మరి సాధన, సమయము ఏ రకంగా ఉపయోగించుకోవాలి, మరి దాంతో పాటు సహనంగా ఉండాలి. అప్పుడే మనకి అనుభవం అనేది వస్తదని ఎంతో చక్కగా తెలుసుకున్నాం. సో, మనం ఎంతసేపు సాధన చేస్తే మరి అంతగా మనకి రావాల్సిన అనుభవం మనకొస్తూ ఉంటుంది. సో, మనం టైం ఇచ్చుకోవాలి. సహనంగా ఉండాలి. ఇది ద మెయిన్ కాన్సెప్ట్ మాస్టర్స్. సో, ఈరోజు ఈ ఒక సత్యము, ధర్మము. సత్యం ఏంది అసలు? అంటే మీకందరికీ తెలిసిందే. మనం శరీరం గాదు. సరే మనం మనసా అంటే అది గూడా గాదు. మరి మనస్సు కాదంటే మరి ఎవరు? మరి బుద్ధి అంటే అది గూడా గాదు. మరి ఎవరు మనము అంటే ఆత్మ. మనమంతా గూడా ఆత్మ పదార్థం. ఇది సత్యం. సో, ఇక్కడ మనమంతా గూడా ఆ ఒక బ్రహ్మ ఒక పదార్థము. ఆ ఒక పరబ్రహ్మ నుంచి మనమందరూ వచ్చాము. కాబట్టి ఆయన అక్కడి నుంచి మనం వచ్చినప్పుడు మనం ఏంటి మరి? మనం గూడా అదే గదా మాస్టర్స్. సో, మనమంతా గూడా ఆ ఒక ఆత్మ పదార్థము. ఆ ఒక పరబ్రహ్మ నుంచి, ఆ ఒక మూల చైతన్యం నుంచి మనమందరూ గూడా వచ్చాము. మరి మనం ఆత్మలు మరి ఆ మూల చైతన్యం నుంచి వచ్చాయి మనందరికీ తెలిసిందే. సో, ఈ ఆత్మలని ఎక్కడుంటాయి? అంటే ఈ ఆత్మలు జనలోకంలో ఉంటాయన్నమాట. జనలోకంలో ఉండి అక్కడి నుంచి మనకి కోరిక పుడుతది మనందరికి. లేదు. నేను తెలుసుకోవాలి. ఎందుకు ఆ కోరిక పుడుతది? నేనెళ్ళాలా భూలోకంలోకి. నేను శరీరం తీసుకోవాలి. నేను జ్ఞానం సంపాదించుకోవాలి అని చెప్పి మన లోపల కోరిక పుడతది. సో, ఎప్పుడైతే ఆ కోరిక పుట్టాలి. లేకపోతే రాము గదా మాస్టర్స్. కోరికే పుట్టకపోతే మనం ఎందుకొస్తాం? ఎందుకు శరీరం మనం తీసుకుంటాం? మరి ఒక అన్నిటిని ప్లాన్ జేసుకొని మరి ఇన్ని కష్టాలని తెలుసు మనకి. భూలోకంలో అమ్మ ఎన్నో ఉంటాయి. ఎన్నో ఫేస్ జేయాలి. అయినా గూడా మనం ఎందుకొస్తున్నాం? తెలిసి గూడా వస్తుండం మనం. మరేం తెలియకుండా ఏం రావడం లేదు. అక్కడున్నప్పుడు మనకు తెలుసు. ఓహ్! ఇక్కడికెళ్తే కానీ ఎన్ని కష్టాలైనా ఏం పర్వాలేదు. నేను ఫేస్ జేస్తా. మనమేం శరీరం గాదుగా. అట్టేటప్పుడు నేనెందుకు భయపడాలి? నేనెళ్తా. నేనెళ్ళి నేను తెలుసుకొని అనుభవం, జ్ఞానం సంపాదించుకొని నేనొస్తాను అని చెప్పేసి ఆత్మ ఎంతో ఆనందంగా వస్తదనమాట భూలోకానికి. ఆ ఒక జనలోకం నుంచి ఈ భూలోకానికి మనం వస్తామన్నమాట. సో, ఈ భూలోకానికి రావాలి, మనకు అనుభవం గావాలి అంటే మనకు శరీరం ఉండాలా లేదా మాస్టర్స్? శరీరం లేకపోతే మనకు అనుభవం గాని, ఆ ఒక తెలుసుకోవడం గాని, గ్రహించటం దేంతో మనం గ్రహించాలి? అందుకు ఈ ఆత్మ ఏం చేస్తది అంటే, ఈ ఒక శరీరం మరి శరీరంలోకి ప్రవేశిస్తదనమాట. సో, ఎప్పుడైతే ఇక్కడ మనము శరీరంలోకి ప్రవేశిస్తామో, మనం ఈ ఒక ఆత్మని జీవాత్మ అని పిలుస్తాం. సో, ఈ ఒక శరీరము, ఈ ఒక మనస్సు, ఈ బుద్ధి ఇది ప్రకృతి మాస్టర్స్. అంటే ఆత్మ వచ్చేసి పురుష. దాన్ని ఆత్మక్షేత్రం. అందుకే పురుష ప్రయత్నం చేస్తుండాలి. మనమందరం పురుషోత్తములు అంటాం. ఎందుకు? మనము పురుష ఒక తత్వం. ఆ ఆత్మ క్షేత్రం అన్నమాట. పురుష ఒక తత్వం అంటే ఆత్మ క్షేత్రం అన్నమాట. సో, మనము శరీరము, మనసు, బుద్ధి ఇది ఉంటేనే మనం గ్రహించడం, నేర్చుకోవడం, తెలుసుకోవడము అన్నీ గూడా. సో, ఈ ఒక శరీరము, మనస్సు, బుద్ధి ఇది ప్రకృతి అన్నమాట. సో, ఈ ఒక ఆత్మ ఏం చేస్తది అంటే, ఈ ఒక ప్రకృతితో అనుసంధం చేసుకుంటది. అందుకే మనం పురుష ప్లస్ ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ. ఆత్మ ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ. అందుకు మనలో పురుషతత్వము, ప్రకృతి 2తో కలిసి మనం ఇక్కడ భూమి మీద ఉంటామన్నమాట మాస్టర్స్. సో, ఈ ఒక ప్రకృతి ప్రకృతి వల్ల ఆ ఒక శక్తి క్షేత్రం నుంచి ఈ లోకాలన్నీ గూడా జన్మించాయి మాస్టర్స్. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం ఇట ఊర్ధ్వలోకాలన్నీ గూడా సృష్టించబడ్డాయి. మరి అధోలోకం గూడా మనకు తెలుసు 7 ఉన్నాయనేసి. సో, ఈ లోకాలన్నీ గూడా ఆ ఒక్క శక్తి క్షేత్రం నుంచి, ప్రకృతి క్షేత్రం నుంచి ఇయన్నీ ఉద్భవించాయి. అందుకే మనం ప్రతిదీ ఒక ప్రకృతితో
మనము పోలుస్తాం. భూదేవి అని మరి మనం నది గాని దేనైనా సరే మన స్త్రీగా పోలుస్తాం. ఎందుకు? అది ప్రకృతి ఒక శక్తి క్షేత్రాలనమాట. ఒక శక్తి ఒక దాంతో నుంచి ఇవన్నీ గూడా సృష్టించబడ్డాయి. ఈ లోకాలన్నీ గూడా. సో, అందుకే ఇక్కడ మనము ఈ ఒక శరీరం తీసుకొని ఇక్కడికి రాంగానే ఆ ఒక భూమిలో ఈ ఒక మాయకి లోనైతాం మనం. ఈ ఒక ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరం ధరిస్తదో, ఈ మనము మనం శరీరము అని చెప్పేసి ఆ ఒక ధ్యాసలో మనం ఉంటాం. అప్పుడు మనం ఎందుకొచ్చాం, మనం ఎవరు అని స్పృహ కోల్పోతామనమాట. ఆ స్పృహ మనకుంటది. ఎందుకంటే ఈ శరీరం రాంగానే మనకి ఈ శరీరములో మనకి ఆ ఒక వ్యామోహం అనేది స్టార్ట్ అవుతది. సో, ఎంతసేపు మన శరీరం మీదనే మన ధ్యాసంతా. నాకు ఆరోగ్యం ఉండాలా, నేను బాగుండాలా, నాకిలా ఉండాలి, నాకు ఇల్లుండాలి. సో, ఇట్లా ప్రపంచికంగా ఒక శారీరక స్థితిలోనే మనం ఆలోచిస్తాం. సో, ఎప్పుడైతే అలా ఉంటామో, మనం ఆత్మ, నేను శరీరం గాదు ఇది అనేసి మనం మర్చిపోతాం. ఆ మాయలోకి రాంగానే మనం మర్చిపోతాం. ఇక్కడికి రాంగానే ఈ బంధాలకి వీటికన్నిటికి లోనైపోతాం. వీటిలో మమేకమైపోయేసి ఇంకా ఆ దుఃఖంలో ఎప్పుడైతే బంధంలో ఇరుక్కుపోతామో, నేను శరీరము, నేను మనస్సు అని ఎప్పుడైతే మనము ఆ భావనలో ఉంటామో, అప్పుడు ఎప్పుడు గూడా బాధ, దుఃఖము, రోధము, తర్వాత క్రోధము, మళ్ళా భయము ఇయన్నీ వచ్చేస్తాయి. నేను సంపాదించుకోవాలా, సంపాదన లేకపోతే ఎలా? ఇలాంటి రకరకాల ఆలోచనలు మనకి పుడుతూ ఉంటదనమాట. సో, అందుకే ఇక్కడ మనం ఎప్పుడైతే శరీరం ధ్యాసలోనే ఉన్నామనుకోండి, మనకన్నీ గూడా కష్టంలాగే కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికి బాధపడిపోతూ ఉంటాం. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అల్లాడిపోతూ ఉంటాం. ఇంగ ఇదే ఏమో అన్నట్టు మునిగిపోతాం ఆ మాయలో. అందుకే ఇక్కడ అందుకే బుద్ధుడు అంటాడనమాట. ప్రపంచంలో దుఃఖం ఉంది. కానీ దుఃఖం ఎందుకుంది? అతి ఆశ, మితిమీరిన కోరికల వల్ల. మరి ఈ కోరిక ఎందుకుంది? అజ్ఞానం వల్ల. మీకు ఆ ఒక జ్ఞానం లేదు. మీరు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచొచ్చారు, దేనికోసం మీరు భూమి మీదకొస్తున్నారు అనే వ్యాపకం మీకు లేదిక్కడ. ఆ ఎరుక లేదు. కోల్పోయారు మీరు. అందుకని మీరు విపరీతమైన కోరికతో నేను శరీరము, నాకన్నీ కావాలి, నాకిది కావాలి, అది కావాలి అని జెప్పేసి ఆశలో, కోరికలో మునిగిపోయారు. అందుకు మీరు దుఃఖానికి కారణమవుతున్నారు. అందుకు మీకు దుఃఖము అన్నిటి చూసినా ఈ దుఃఖము, ఆ దుఃఖము అని మీరు ఆ ఒక దీంట్లో మీరు ఉంటున్నారు కాబట్టి, ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఆ అష్టాంగ మార్గాలు ఎప్పుడైతే మనం ఆచరిస్తామో దుఃఖం నుంచి బయటికొస్తాము. అందుకే ఎప్పుడైతే మీరు సత్యం తెలుసుకున్నారనుకో, సత్యం తెలియాలి అంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు నేను ఆత్మని అని మీకు తెలియాలి. నేను శరీరం కాదు అని మీకు తెలియాలి. తెలియాలి అంటే మీరుకి అనుభవం రావాలి మీకు. సో, ఆ అనుభవం ఉంటే అప్పుడు నమ్ముతారు. లేకపోతే నమ్మం. వేరేవాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, "అమ్మ మీరు శరీరం కాదమ్మా, మీరు ఆత్మ" అన్నారనుకో, "నీకు పిచ్చా ఏంది? ఆత్మ లేనిది గోల" అని అంటారు. కాబట్టి స్వానుభవం జరగాలి మనకి. సో, స్వానుభవం ఎట్టొస్తది? ధ్యానం చేస్తే మనకు బయటికొచ్చేది, లోపలికెళ్ళేది, కనిపించేది, అన్నీ చూసేది తెలిసిపోతది మనకు. ఓహ్! ఇది నిజమే వాస్తవం. నేను శరీరం గాదు. నేను మనసు గాదు. నేను బుద్ధిను గాదు. నేను ఆత్మ పదార్థం అనే విషయం మనకు తెలిసిపోతది. అనుభవం ద్వారా తెలుస్తుంది మనకి. మనం రోజు నైట్ పనుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన శరీరం బయటికి పోతది. అది కలల రూపంలో మనం ఎక్కడో ఏదో జూసాము, నేను ఎవరినో కలిసాను, ఏదో ఏదో ఎక్కడికో పోయినట్టుంది అని తెలుస్తుంది. కానీ అది మీకు సూక్ష్మ శరీరం అనే విషయం తెలీదనమాట. సో, అక్కడ మనం నిద్రబోయినప్పుడు సహజంగానే సూక్ష్మ శరీరం హ్మ్. బయటికి అంతా తిప్పుకొనొచ్చేస్తదనమాట. కానీ స్పృహ ఉండదు మనకి. అందుకే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గా స్పృహొస్తది. బయటికెళ్ళి లోపలికొచ్చేది గూడా తెలుస్తది. మనం బయటికెళ్తున్నాము, మళ్ళా శరీరంలోకొస్తున్నాము అనే విషయం తెలిసిపోతది. అప్పుడు ఎప్పుడైతే సత్యం తెలుస్తదో, అప్పుడు ఎంత వరకుండాలా? ఏం జెయ్యాలా? అమ్మో! మళ్ళా నేను నుంచి మళ్ళా నేను పాపం జేస్తే శివర్లోకానికెళ్తాము. సో, అక్కడ మళ్ళా నేను ఆ ఒక బాధతో ఉండాలి అనే విషయం మనం తెలుసుకున్నాక, మనం ఇక్కడ మంచిగా ఉంటాం మాస్టర్స్. లేకుంటే ఏముంది ఉన్నన్ని రోజులు ఉంటాం, చచ్చిపోతాం. తర్వాత ఎవరైనా జూసిండ్రా? ఆడ మనకు గుర్తొస్తుందా ఏమన్నా అని అనుకుంటాం. ఎందుకు గుర్తుకు రాదు? ఈడే గుర్తున్నప్పుడు శరీరం వదిలినాక
అప్పుడు గుర్తొచ్చి లాభం ఏంది, మీరు కొట్టుకున్న అప్పుడు ఏడ్చారనుకో, అప్పుడు బాధపడ్డారనుకో, అయ్యయ్యో! వాళ్ళు చెప్పినా గూడా నేను ఇనలేదు. శరీరం ఉన్నన్ని రోజులు నేను పట్టించుకోలేదు. అయ్యో! ఇప్పుడు నేను ఏం జేయాలా? అయ్యో! నాది ఇంకిప్పుడు శరీరం గూడా టైం అయిపోయిందే. ఇప్పుడు నేను శరీరంలోకి ఎళ్ళలేనే. అయ్యో! అనవసరంగా పాపాలన్నీ చేసేసానే. ఇప్పుడు ఏం చేయాలబ్బా! అంటే అప్పుడు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? శరీరం నుంచి బయటకొచ్చిన తర్వాత అప్పుడు మేలుకుంటారు మీరంతా. అయ్యయ్యో! నేను శరీరమా నాకు తెలియలేదే. అయ్యో! ఏం జేయాలా అని. అప్పుడు మీరు కొట్టుకుంటే ఏం ప్రయోజనం? మళ్ళా ఎదురు జూడాలి. మళ్ళా శరీరం వచ్చేంత వరకు. మళ్ళా మీరు ఇక్కడ మీరు మళ్ళా ఒక ఫ్యామిలీగా మళ్ళా ఏ ఒక దీంట్లో మీరు ఎంచుకొనొస్తారో మళ్ళా అన్ని పడి, మళ్ళా ఛేదించుకొని, మళ్ళా ఎరుక తెచ్చుకొని, మళ్ళా సాధన జేసి, మళ్ళా స్వానుభవం తెచ్చుకోవడానికి మళ్ళా మీరు కాసుకొనుండాల. అప్పుడు దాకా ఏంటి, మీరు పాపం జేశారు అనుకోండి, సువర్ణలోకంలో ఉండాలి మీరు. నేను పైలోకం పోతా ఆడ బాగుంది, స్వర్గలోకానికెళ్తా అంటే రానీయరు మిమ్మల్ని. మనం పోలేం మనం. ఎందుకంటే, నేను పాపాలు చేసి నేను స్వర్గలోకానికి పోతానంటే ఎవరు రానిస్తారు మనకి? అయ్యయ్యో! ఇప్పుడు బుద్ధొచ్చింది నాకి. అయ్యో! నేనిప్పుడంటే బుద్ధొచ్చిన ప్రయోజనం లేదు, ఏం లేదు. నా శరీరంలో ఉన్నప్పుడు ఎంతమంది గురువులు చెప్పారు? ఎన్ని భగవద్గీత ఉంది, వేదాలున్నాయి. ఏం చేస్తున్నారు మీరంతా ఇన్ని చదువుకుంటా? రామాయణంలో మీకేం చెప్పారు? మహాభారతంలో ఏం చెప్తున్నారు? ఏమిన్నరు మరి మీరు? అంటే ఊరికే చదువు పక్కన పెట్టుకోవడానికేనా ఇన్ని? అన్నీ జూస్తున్నారు గదా! చూసి ఏం నేర్చుకున్నారు మీరు? మరి భగవద్గీత మన గ్రంథం అంటున్నాము. మరి భగవద్గీతలో ఏం చదివిండ్రు? మరి ఏం దెలుసుకున్నారు మరి మీరు? అదంతా ఏం తమాషా అనుకున్నారా ఏంది? మరి ఏమి నేర్చుకోకుండా, చూడకుండా, తెలుసుకోకుండా మరి ఏ ఏ ఏం పాటిస్తున్నాము? ఏం ఆచరిస్తున్నారు మీరు? అని మాస్టర్స్ అడిగితే ఆన్సర్ ఏముంది మన దగ్గర? అయ్యయ్యో! అది తెలియలేదే. మేము ఇదే శాశ్వతం అనుకున్నమే, ఇదే అనుకున్నమే. మన శరీరం కాదు, మనకు ఆహారం గావాలి, మాకది గావాలి, దీంట్లో పిచ్చిలో పడిపోయినామే అంటే, సరే ఈసారి పోయి బుద్ధి తెచ్చుకో. ఈసారన్నా బోయి వాటిని ఆచరించండి అని జెప్పేసి, ఏం పర్వాలేదులే, మళ్ళా బోతారులే, మళ్ళా బుడతారులే ఏముంది అని జెప్పి వాళ్ళు సహజంగా జెప్తారు. కానీ అల్లాడిపోయేది ఎవరు? మనము. దాని కోసం కాసుకొనుండేది ఎవరు? మనము. ఎలా ఉంటది ఆ వేదన మనకి? అయ్యో! అప్పటిదాకా ఉండాలా, అప్పటిదాకా ఇట్టే ఉండాలి, ఈ లోకంలోనే ఉండాలా మనము అని అనిపిస్తుంది. కాబట్టి మాస్టర్స్ ఇప్పటికైనా మనం మేలుకొని, మనం మంచి లోకాలకెళ్ళాలన్నా శరీరం వదిలినాక మంచి పనులు చేయాలి. సో, సత్యం తెలుసుకున్నాం. సత్యం తెలుసుకున్నా గూడా కొంతమంది ఆచరించరు. వింటరు, పక్కన పడేస్తారు. మన భగవద్గీత వినడంలే చిన్నప్పటి నుంచి. మరి రామాయణం మనం వినడం లేదా? మహాభారతం వినడం లేదా? ఎన్ని స్టోరీస్, ఎన్ని కథలు వింటనే ఉన్నాం. అయినా గూడా మనము ఆచరించడాంట్లో లోపిస్తున్నాం. ఆచరణ చేయటం లేదు మనము. కాబట్టి ఇప్పుడు సత్యం దెలిసింది. మన శరీరం గాదు, మనసు గాదు, బుద్ధి గాదు. మనం ఆత్మ పదార్థం. మరి మీరు ఏం జేయాలి? మనం ఈ భూలోకానికి ఎందుకొచ్చామంటే నేర్చుకోడానికి. ఇక్కడ వచ్చింది ధర్మ మార్గంలో ఉండడానికి. ధర్మంలో ఉండాలి. ఉండి ఇక్కడ అనుభవం ద్వారా జ్ఞానం సంపాదించుకొని పోయినప్పుడు, మీరు ఎంతగా జ్ఞానం సంపాదించుకుంటే, ఎంత పుణ్య కార్యక్రమాలు జేస్తే, ఎంత ధర్మం జేస్తే, అంత గొప్ప లోకాలకు మనం ఎళ్తాం మాస్టర్స్. మనం మంచి పనులు చేశామనుకోండి, మీరు పుణ్యం జేశారనుకోండి, స్వర్గలోకానికెళ్తాం. స్వర్గలోకంలో ఏముంటది? ఆనందమే ఉంటది అక్కడ. స్వర్గం అంటే మీకందరికీ దెలిసిందే. ఎంతో ఆనందంగా ఉంటాం. పుణ్యం కాస్త కరిగిపోయింది అనుకోండి, మళ్ళా వచ్చి భూలోకంలో పడతాం. మళ్ళా ఎంచుకొని, "అమ్మా అయిపోయిందమ్మా నీ టైము. నువ్వు జేసుకున్న పుణ్యం అంతా కరిగిపోయినాది. మళ్ళా వెళ్ళండమ్మా. వెళ్ళి మళ్ళా కాస్త మళ్ళా మళ్ళా సంపాదించుకొని రా పోండి" అని జెప్పి మళ్ళా పంపిస్తారనమాట. సో, అప్పుడు మళ్ళా మనం మళ్ళా వచ్చేస్తాం. సో, ఎప్పుడైతే పుణ్యం క్షీణించిందో, మళ్ళా మనం వచ్చి జనలోకానికొచ్చేస్తాం. ఆత్మలని అక్కడే గదా ఉండేది. సో, ఆ లోకానికొచ్చేస్తాం. అయ్యో! లేదు ఈసారి మళ్ళా నేను మంచిగా హ్యాపీగా స్వర్గంలో బాగుండాలబ్బా! నేను బాగా ఉండాలి అన్నప్పుడు మళ్ళా మనం భూలోకంకొచ్చి, మళ్ళా మంచి పనులు జేసుకుంటే మళ్ళా స్వర్గలోకానికెళ్తారనమాట. సో, మీరు ఏది జేస్తే ఆ లోకానికి మనం వెళ్తాం. సో, మనం బాగా ధ్యానం జేశామనుకోండి, ధ్యానం జేస్తే మనందరం ఎక్కడికెళ్తాం? బ్రహ్మలోకానికెళ్తాం, తపోలోకానికెళ్తాం. చక్కగా ఆడ గూడా మహర్షులతోటి, ఎంతో మంది గురువులతోటి సాంగత్యం జేస్తాం. అక్కడ గూడా ధ్యాన సాధన జేస్తూ ఉంటాము. ఆ లోకంలో ఉంటాం మనం. సో, ధ్యానం చేయలేదు. కానీ కొంతమంది ధ్యానం జేయకపోయినా, ఏం చేయకపోయినా ధర్మ మార్గంలో ఉంటారు. పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం ఎంతో వాళ్ళు కష్టపడుతుంటారు.
మరి గాంధీజీ మన కోసము, స్వాతంత్రం కోసం ఆయన ఎంత చేశారు? అందుకే ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియా అంటున్నాం. మరి ఎంతో మంది మన కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా మన కోసం ఫైట్ చేశారు. మరి భూమి మీద ఏ ఒక ఏ మ ఏదైనా చెడు జరుగుతుంటే మరి వాళ్ళ కోసం నిలబడి కొంతమంది పోరాడుతున్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడికెళ్తారు? మరి వాళ్ళందరూ మహానుభావులు. మరి ఒకరు బాగుండాలి, సంఘం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి అని వాళ్ళు వాళ్ళు ఒక ఫ్యామిలీ కాకుండా అందరూ బాగుండాలని పోరాడుతూ ఉంటారు. మనం చూసాం కదా! ఎన్నో రకాలుగా మరి అన్నిటి కోసం పోరాడుతున్నారు. సో, వాళ్ళందరూ మహాత్ములు. సో, ఆ మహాత్ములందరూ ఎక్కడుంటారంటే మహాలోకంలో ఉంటారు వాళ్ళంతా గూడా. కానీ ఈ ఏ లోకానికి బోయినా గూడా మళ్ళా రావాల్సిందే. ఎందుకంటే పూర్ణమైన జ్ఞానం పూర్ణాత్మ కాలేదు మనం. మనం ఇంకా ఆత్మ దశలోనే ఉన్నాము. మనం ఇంకా అంశాత్మగానే ఉన్నాము. మనం పూర్ణాత్మ అయ్యేంత వరకు మనం భూమికి వస్తా ఉంటాం, నేర్చుకుంటాం, జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటాం. మనం చేసుకునే పాపాలు బట్టి పాపాల్ని అనుభవిస్తుండాలి. పుణ్యం చేసుకుంటే పుణ్యం అనుభవిస్తుండాలి. జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానవంతులుగా తయారవుతూ ఉంటాం. సో, ఎప్పుడైతే మనం సంపూర్ణంగా జ్ఞానవంతులవుతామో, ఎప్పుడైతే మనం యోగి అవుతామో, ఎప్పుడైతే నేను దైవాన్ని, అహం బ్రహ్మాస్మి, నేను దేవుడినే, నువ్వు దేవుడివి అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, స్వానుభవం ఊరికే చెప్పటం గాదు. స్వానుభవం ద్వారా ఎప్పుడైతే మనం కృష్ణుడిలాగా, రాముడిలాగా ఎప్పుడైతే మనం ఉంటామో ఇంగ మనం అయిపోయినట్టే మాస్టర్స్. అప్పుడు మనం ఎక్కడికెళ్తాం? సత్యలోకంకెళ్తాం. దేవతలు గాని అందరూ వాళ్ళు ఎక్కడో ఉంటారు అంటే సత్యలోకంలో ఉంటారు వాళ్ళంతా గూడా. వాళ్ళు మనం గూడా అంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక జీసస్ లాగా, మరి రాముడిలాగా, మరి కృష్ణుడిలాగా, మరి షిరిడి సాయిబాబా లాగా, మరి వీళ్ళందరూ మనం దేవుళ్ళు అని ఎంతో మందిని పూజిస్తున్నాం మనమంతా గూడా. సో, ఎప్పుడైతే ఆ స్థితిలో మనం ఉన్నామనుకోండి మీరయిపోయినట్టే. సో, మనం తెలుస్తది. మనము ఏ స్థితిలో ఉండాము అని మనకర్థమైపోద్ది. దాన్ని బట్టి మీరు మంచి పనులు జేశాననుకోండి, మీరు ధర్మంలో ఉన్నారనుకోండి, మీరు ధ్యానం జేశారనుకోండి, మరి ఆరో లోకమైన బ్రహ్మలోకానికెళ్ళిపోతాం మనం. మీరెవరు అడగబడలేదు. నేను శరీరం వదిలినాక ఏ లోకానికి పోతాను అడగబడలేదు. మీరే చెక్ జేసుకోండి. మీరు ఏ పాపము జేయటం లేదు. ఎవ్వరికి హాని జేయటం లేదు. ఎవ్వరిని హింసించటం లేదు. హ్యాపీగా మీ ధ్యానం మీరు చేసుకుంటున్నారు. అన్ని మంచి పనులు జేస్తూ ఉన్నారు. చక్కగా జ్ఞానం సంపాదించుకుంటున్నారు. ఏ లోకానికెళ్తాం మనము? మనము బ్రహ్మలోకానికెళ్తాం. ఎప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు గూడా మనము ఆత్మస్థితిలోనే ఉంటా, ఎప్పుడు గూడా ధర్మంలోనే ఉంటా, ఒక్క క్షణం గూడా ఒక్క పొరపాటు లేకుండా, ఒక బుద్ధుడిలాగా నిరంతరమైన అవేర్‌నెస్‌తో, ఎరుకతో మనం జీవిస్తే, దేవుళ్ళందరూ ఎలా ఉన్నారు భూలోకంలో, ఆ దేవుడిలాగా మనం ఉంటే మన సత్యలోకానికి ఎళ్ళిపోతాం. ఇక సత్యలోకానికెళితే ఇంక రాబడలేదు మాస్టర్స్. ఇంకా అవసరం లేదు. మీరు కర్మ సిద్ధాంతం నుంచి, జన్మ చక్రం నుంచి మనము విడుదలైపోతాము. ఆ చక్రంలో ఇంక మళ్ళా మనం తిరిగి తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఆడికి మనం పూర్తి అవుతదనమాట. మన ఒక జర్నీ అనేది. తర్వాత మనం గురువుల్లాగా మన ఇష్టం. అవతార పురుషులని అంటాం. నాయన భూమి మీద అవతార పురుషులు పుట్టారు అనేసి. అలా సత్యలోక వాసులంతా గూడా ఒక అవతారం రూపంలో వస్తారు మాస్టర్స్. మనమందరం అంటుంటాం. అమ్మ కలికి పుట్టబోతున్నారు. ఇలా అవతార పురుషులందరూ భూమి మీద రాబోతున్నారు అంటే, వాళ్ళందరూ గూడా సత్యలోక వాసులు. వాళ్ళు లోక కళ్యాణం కోసం మనుషులకి మార్గం చూపించడానికి ఇక్కడ అందరికి అసలు ఏంటి సత్యం అని వాళ్ళందరూ మర్చిపోయి ఉన్నారు. మాయలో పడిపోయి. మరి వాళ్ళందరికీ సత్యం తెలియాలి, తెలపాలి అని చెప్పేసి వాళ్ళు భూమి మీదకి వ వ వ గురు రూపంలో వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు మాస్టర్స్. అందుకే వాళ్ళు వేరుగా ఉంటారు. వాళ్ళు మనకన్నా గూడా చాలా ఇప్పుడు సాయిబాబా జూసాము. వాళ్ళందరూ గూడా ఎంత డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళు చేసే పనులు గాని, వాళ్ళ వాళ్ళ విధానం గాని ఎలా వాళ్ళంతా గూడా సత్యలోక వాసులనమాట వాళ్ళంతా. వాళ్ళెప్పుడు గూడా నిరంతరంగా దయ, కరుణ, న్యాయము, ధర్మము, ప్రేమ ఒక స్థితిలో ఉంటారు. వాళ్ళు బాగా మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళతో మన సహవాసం చేస్తే ఆ గుణాలన్నీ గూడా చూపిస్తది. అందుకే మనం వాళ్ళని దేవుళ్ళు అని పిలుస్తాం మనం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళేమన్నా చెప్తారా? అమ్మ మమ్మల్ని దేవుళ్ళు అని పిలవమని వాళ్ళేమన్నా అడిగారా? మరి మనం దేవుళ్ళని ఎందుకు పిలుస్తున్నాం? వారు మనిషి రూపంలోనే ఉన్నారు గదా! మరి మనిషి రూపంలో ఉన్నప్పుడు మీరు దేవుడు అని ఎందుకు దండం పెడుతున్నాం అంటే,
వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ గుణాలు, వాళ్ళు చేసే పనులు చూసి అమ్మో వీళ్ళు నిజంగానే దేవుళ్ళు అని మనం అంటున్నాం. మరి పత్రిజీ సార్‌ని కూడా చూసి మరి ఆయన ఎంతో అద్భుతంగా లోక కళ్యాణం కోసము ఆయన ఒక జీవితం అంకితం చేసుకొని, మరి ఆయన ఒక ఒక ప్రాణుల కోసం ఆ శాకాహార ర్యాలీస్ గాని, ఆ కరుణ ర్యాలీస్ నిర్వహించడం గాని, ప్రతి ఒక్కరు ఆనందంగా, పరమానందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు మేల్కొల్పవాలి. మనమందరం మాయలో, దుఃఖంలో ఉన్నాము. ఈ దుఃఖం నుంచి బయటపడాలి. మనము శరీరం అనుకుంటున్నాము. కాదు మనం ఆత్మ పదార్థం. అందుకే అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే సత్యం తెలుస్తది. అని చెప్పి ప్రతిసారి అందరికీ జ్ఞాన ప్రచారం అనేది విశేషంగా చేశారు. కాబట్టి ఈరోజు మనమంతా వచ్చాం. మరి వాళ్ళు మనం చూడంగానే అమ్మో! వీళ్ళంతా అవతార పురుషులు వీళ్ళు. వీళ్ళు సామాన్యులు కాదు. అంటే వాళ్ళు ఒక తేజస్సు. వాళ్ళు ఒక జ్ఞానము. వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైతది. వాళ్ళు సామాన్యులు కాదని. కాబట్టి ఇలా మనము ఎప్పుడైతే మనం ఈ ఒక సత్యాన్ని మనం ధ్యానంలోకొచ్చాం. ధ్యానం కాకుండా ముందు ఏది నమ్మబుద్ధి కాదు. లేదులే వాళ్ళు దేవుళ్ళు, మనం మనుషులు. వాళ్ళు వేరు, మనం వేరు. అది ఎట్ట పోలిక. మరి మనకేం చేయడం చేతగట్టు. వాళ్ళు అటంటే చాలే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర మహిమలున్నాయి. మన దగ్గర లేదే. మరి మన దేవుళ్ళు ఎట్టవుతామంటే అవును. మనం ఇంకా మనం ఇంకా సాధనలో ఉన్నాం. మనం ఆ స్థితికి రాలేదు. కానీ మనము ఎప్పుడైతే వాళ్ళలాగా ఆత్మ స్థితిలో ఉంటామో, ఎప్పుడైతే ఆ గుణాలు కలిగి ఉంటామో, అప్పుడు మనకు గూడా ఆటోమేటిక్‌గా వాళ్ళలాగే మనము ఉంటాం మాస్టర్స్. సో, అందుకే ఇక్కడ మనము వాళ్ళు మనిషి రూపంలో వచ్చి దైవ దైవంలో అయ్యారనేది మనకు తెలుసు. అంటే అక్కడ ఏంటి, అమ్మ మీరు గూడా అదే. మేము గూడా అలా అయిన వాళ్ళమే. మీరు గూడా అవ్వచ్చు. మీరు గూడా అవ్వండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆత్మ అయి తీరాలి. ఎలా అయితే ఒక పిల్లవాడు స్కూల్‌లో చేర్పిస్తే ఎల్‌కేజీ నుంచి ఆ పిల్లోడు డాక్టర్ అయ్యేంత వరకు వాడు ఒక క్లాస్ అయిపోయినాక ఇంకో క్లాస్, ఇంకో క్లాస్ అయిపోయినాక ఇంకో క్లాస్ నేర్చుకొని అటు ఇంజినీరో, డాక్టరో ఏదో ఒకటి అది అవు తీరాలంటే ఎన్ని చదవాల్సిందే క్లాసులన్నీ. ఒకటి తర్వాత ఆటోమేటిక్‌గా వెళ్ళాల్సిందే. అలా ఆత్మ గూడా అంతే మాస్టర్స్. ఆ ఒక ప్రగతి పూర్ణ ఆత్మ అయ్యేంత వరకు అది వస్తూనే ఉంటది. నేర్చుకుంటూనే ఉంటది. అనుభవాలు పొందుతూనే ఉంటది. నేర్చుకుంటూనే ఉంటది. ఏదో ఒక రోజు అయి తీరుతాం. అది గ్యారంటీ. అవ్వకుండా ఏమి ఉండదు. కానీ కొంతమంది తెలివిగా భిన్న క్యాచ్ చేసి భిన్న చేయడం వల్ల, భిన్న సాధించుకోవడం వల్ల త్వరగా కంప్లీట్ చేసుకుంటారు. కొంతమంది ఏం నుండిలే ఆలస్యం ఏం చిన్నగా పోదాంలే అని నెమ్మదిగా పోతారు. ఎవరిష్టం వాళ్ళది. సో, ఇక్కడ ఎవ్వరిని బలవంతం అనేది ఉండదు మాస్టర్. ఎవ్వరిష్టం వాళ్ళది. ఎవరు స్వేచ్ఛ వాళ్ళది. ఏ ఎట్ట కావాలంటే అలా అనుభవిస్తామంటే అనుభవించండి. తప్పేముంది పత్రి సార్ అంటడు. మీరు చేయబుద్ధి కాలేదా? చేయగాకండి ఏమైతది? ఇంగ 2 జన్మలు వస్తరు. ఆటోమేటిక్‌గా అప్పుడు చేసిద్దురులే, అప్పుడు నేర్చుకుందులే ఏమైతది? నష్టమేంది? మళ్ళా వస్తరులే. మీరు చేసుకునే దానికి మీరే పడతరు. మీరు మీరు పాపాలు చేశారనుకో మీరే అనుభవిస్తారు. పక్కనోళ్ళేమి అనుభవించరు. వేరేవాళ్ళేమి తీసుకోరు మీరు. సో, ఖచ్చితంగా మీరే అనుభవిస్తుంటే మీరే ఏదో ఒక రోజు రా నాయనా ఏంది కష్టాలు? ఏంది ఇదంతా? ఇది అవసరమా నాకు? లేదు నేను అవ్వాల్సిందే అని చెప్పి మనమే దిగుతాం. ఇప్పుడు మనం దిగలేదా? అలానే మరి మనం రాలేదా ఈరోజు? సేమ్ అట్లనే అన్ని ఆత్మలు ఏదో ఒక రోజు వస్తాయి. సత్యం తెలుసుకుంటది. కానీ ఇక్కడ మన ధర్మము వస్తారని మనకు తెలుసు. ఎట్టైనా వస్తారు మనమొచ్చినట్టే. కానీ ఒక ఆత్మ ఎప్పుడైతే జ్ఞానం సంపాదించుకునిందో అది చెప్పాలి. ఇప్పుడు నేను 1 ఇయర్ ధ్యానం సాధన చేశాను మాస్టర్స్. చేసిన తర్వాత చెప్పమంటే నాకిష్టమే ఉండేది గాదు గదా! ఏంది జెప్పేది ఆత్మ పదార్థము, ఆత్మ అనే దానికి గంటలు గంటలు క్లాసు అవసరమా? ఆడ ఏముంది ఆడ జెప్పేదానికి? ఏమి లేదు. ఏం చెప్తా నేను గంటలు గంటలు క్లాస్ ఏం చెప్పాలబ్బా? ఆడ సత్యం దెలిసిదా ఒక్క నిమిషంలో ఒక్క పదంలోనే సత్యం దెలిసింది. దాన్ని ఎత్తుకొని బోయి గంటలు గంటలు జెప్పాలంటే నా వల్ల గాదు. క్లాసులు లేవు, ఏం లేవబ్బా! నాకొద్దబ్బా ఇదంతా. హిమాలయ యోగులందరూ ఏమన్నా మాట్లాడుతున్నారా వాళ్ళంతా? వాళ్ళు మౌనంగా ధ్యానం జేసుకుంటారు కదా! మౌనంగా వాళ్ళంతా లేరా? అయ్యో! నేనది పాటించుకుంటే చాలులేబ్బా! ఈ క్లాసులొద్దు, ఈ సబ్జెక్ట్‌లు చెప్పేదొద్దు, అయి మన చేత గాదు. మనం ఇంక ఆత్మ పదార్థం ఎంతసేపు ఆత్మ పదార్థం గురించి మనం చెప్పి ఎంతసేపు లాగుదాము. అదంతా అవ్వదు. ఈ సబ్జెక్ట్‌లంతా మనకు చేత గాదు, వద్దు అనేసి నాకంత ఇంట్రెస్ట్ లేదు చెప్పడం.
అంటే ఏం చెప్పాలి అనేది నాకసలు ఏమి తోచటం లేదు. సో, అందుకని నేనేమనుకున్నా ధ్యానం చేసుకొని మనం చెప్పేవాళ్ళు బోలెడు మంది ఉన్నారులే వాళ్ళే చెప్పుకుంటారులే. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే చెప్పుకుంటారు. నాకంత అవసరం లేదులే అని చెప్పేసి నేనెప్పుడు చెప్పడానికి అంత ఇంట్రెస్ట్ చూపిచ్చేదాన్ని కాదు. ఓన్లీ నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళకి నా అనుభవాలు చెప్పుకునేదాన్ని. నా సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మేము షేర్ చేసుకునేవాళ్ళం. అందుకే నేను ఎక్కువ క్లాసెస్ గాని, ఊర్లకు గాని ఎక్కువగా నేను పోయేదాన్ని కాదు. ఆ తర్వాత పత్రిజీ సార్ మాత్రం ఎప్పుడు కలిసినా, "మేడం మీరు మాట్లాడాలా? మేడం మీరు మాట్లాడాలా? మీరు చెప్పాలా? మీరు చెప్పాలా? మీరు చెప్పాలా?" అంటుంటే దేవుడా ఏం చెప్పాలబ్బా? ఏమొస్తదని చెప్తాం మనకి? ఏం చెప్తాము అక్కడ అనేసి ఇంగా సారు అక్కడ చెప్పు చెప్పు అన్నప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండేదాన్ని. తర్వాత ఇంకా నాకు ఆహ్, ఎప్పుడైతే లాక్‌డౌన్‌లో ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నానో, మళ్ళా ఇన్నర్‌లో గూడా అవును ధ్యానం చేసినావు. తర్వాత ఏంది ఇంగా ఇంతేనా? ఇట్టే ఉంటవా? ఇంగ ఎప్పటికి మాట్లాడవా? ఏదో ఒక జన్మలో మాట్లాడాలా. ఏ యోగి గూడా అంతే. మౌనం ఉండే యోగి ఒక జన్మలో మౌనంగా ఉంటాడు. కానీ మళ్ళా జన్మలో వచ్చి చెప్పాల్సిందే. నీకది తెలీదు గదా! నువ్వు ఉత్త కంటికి జూసింది ఇదే నిజం అనుకుంటే ఎట్టా? దాని ఎనక చానా సత్యాలుండయి. అవన్నీ నీకు దెలుసా? మరి తెలియనప్పుడు నువ్వేది డిసైడ్ అవుతావు? ఇదే ఫైనల్ అని నువ్వెందుకు అనుకుంటుంటావు? ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళా జన్మ ఎత్తారని నువ్వు చూసావా? మరి వాళ్ళకేం జరిగింది నువ్వు చూసావా? మరి ఎలా జెప్తుంటావు ఇయన్నీ నువ్వు? కాబట్టి అవన్నీ కాదు. సో, సత్యం తెలుసుకో. ఈరోజు పత్రిజ చెప్పకపోతే నీకు విషయం తెలిసేదా? యోగులందరూ బుక్కులు రాయకపోతే ఈ ఈ జనరేషన్‌కి మనకు రామాయణం తెలిసేదా? మరి రామాయణం, మహాభారతంలో ఏ కాలంలో జరిగింది? మరి ఈ కాలంలో మీకందరికి ఎలా తెలుస్తుంది? మరి వేదాలు ఏ కాలంది వేదాలు? మరి మహర్షులందరూ వాళ్ళు ఏ కాలమోళ్ళు? ఇప్పుడంతా వాళ్ళంతా ఉన్నారా? లేరు గదా! మరి వాళ్ళందరి జ్ఞానం ఈ రోజుకి మీరు ఎలా చదువుతున్నారు? ఎలా తెలుసుకుంటున్నారు? మరి వాళ్ళందరూ ఎంత ఆలోచిచ్చారు భవిష్యత్తు కోసం ప్రతి ఆత్మ తెలుసుకోవాలి. వాళ్ళకి మేమేం పొందాం? ఎలా తెలుసుకున్నాము? సో, మీరు గూడా ప్రయత్నించండి. మీరు ఆగిపోగాకండి. ఆ బాధలో మునిగిపోగాకండి. మాయలో పడిపోగాకండి అని జెప్పి వాళ్ళు ఎంత తపన బడ్డారు. మరి నీకు లేదా తపన? అంటే ఒళ్ళి నువ్వు జేసేసుకొని, అయిపిచ్చేసుకొని, నీ వరకు నువ్వు ఆనందంగా ఉంటే సరిపోతదా? అందరూ బావుంటే గదా నీకు ఆనందం లోపలొచ్చేది. లేకపోతే నీకు ఆనందం, బ్రహ్మానందం అనేది నీకెలా వస్తది? కాబట్టి నువ్వు ఎంత ధ్యానం చేసి మౌనమున్నా నీకు అంతవరకే ఉంటది. దానికన్నా ప్రగతి నీకు రాదు నీకు అని ఎప్పుడైతే నా లోపల నాకు తెలిసిందో మాస్టర్స్, ఓహ్! ఇదా సంగతి అని అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు అర్థమయ్యి ఇంగప్పుడు నేను ఓకే అని చెప్పేసి లేదు. మనకు అవకాశం వచ్చినప్పుడు చెప్తాము. సరే ఏదో అంతగా తెలియకపోయినా ఏదో తెలిసిన దాంట్లో కొంతైనా చెప్పుకుందాం. ఎంత తెలిస్తే అంతే గదా! ఏదో కొంత తెలిస్తే కొంతే చెప్పుకుందాం ఏమైంది? ఆ చెప్పడం అనేది మొదలు పెడితే ఏదో కొంత కొంత అయినా మనం చెప్తాం గదా! అనేది చెప్పడం అనేది మొదలుపెట్టాం మాస్టర్స్ అలా. ఆ చెప్తూ ఉంటే కలిగే ఆనందం, తృప్తి అప్పుడు అర్థమైంది. ధ్యానం చేస్తున్నా, చెప్పకపోయినా ఏదో లోపల నాకు కొద్దిగా లోపల అలజడినే ఉండేది. సో, నేను అనుకునేదాన్ని ఏంది ఇంత సాధన చేస్తున్నాము, ఇన్ని అనుభవాలు వచ్చాయి. అయినా లోపలెందుకు అసలు బాధ, ఏదో వేదన, ఎందుకింత వేదన కలుగుతుంది నాకు? సరే నాకేమన్నా తక్కువ ఏమి లేదంటే, ఏమి లేదు అన్నీ ఉన్నాయి. అయినా ఏంది వేదన అని అనిపిచ్చేది. కానీ ఎప్పుడైతే అందరికి చెప్పడం మొదలుపెట్టానో, వాళ్ళొక ఆనందం. వాళ్ళు ఎప్పుడైతే సబ్జెక్ట్ వినే దాంట్లో గాని, షేర్ చేసుకున్నప్పుడు, వాళ్ళు ఒక ప్రేమ, వాళ్ళొక అనుబంధం ఎప్పుడైతే పంచుకోవడం మొదలుపెడుతూ అందరితో నేను మమేకం అవుతున్నానో, అప్పుడు ఇక్కడ విపరీతమైన ఆనందం. ఓహ్! ఇదే ఏమో సర్వంలో ఉండే అంతా గూడా ఈ యొక్క ఆత్మ పదార్థం అనేది, ఈ ఒక ఆత్మ సర్వంలోనూ వ్యాపించి ఉంది. మనం గూడా అలా అవ్వాలి. అలా అయినప్పుడే బ్రహ్మానందం అనేది వస్తది. అన్నిట్లోనూ మనము మమేకమై ఉండాలి. అప్పుడే అది వస్తదనేది అప్పుడు నాకు అర్థమైంది మాస్టర్స్. ఎప్పుడైతే ఆ ఒక ఆనందం నాకు తెలియకుండానే ఎంతో ఆనందంగా నాకు నేనే ఎవ్వరు లేకపోయినా ఒక తెలియని ఒక తృప్తి అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అర్థమైంది. సో, ఇక్కడ మనం సత్యం తెలుసుకున్నాం. బానే ఉంది. మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. కానీ ఇక్కడ మీ ధర్మం అనేది ఒకటుంది. సత్యం అందరికి ఒకటే మాస్టర్స్. అది త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగము మరి ఏదైనా 4 కలియుగం గాని ఎప్పుడైనా గూడా సతి సత్యం అనేది ఒకటే. ధర్మాలు మాత్రం కాలం బట్టి మనం తీసుకునే పొజిషన్ బట్టి ధర్మాలు వేరు వేరుగా ఉంటది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనుకోండి.
ఒక స్త్రీ అనుకోండి, పిల్లలు ఉందనుకో, ఆమె తల్లి ధర్మం ఏంది? పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, హస్బెండ్ ని చూసుకోవాలి. సో ఆ ధర్మం ఆమె ఆచరించాలి. ఆమె ధ్యాని కాదనుకోండి, ఆమె ఫ్యామిలీ అనుకో, ఫ్యామిలీని చూసుకోవాలి. జ్ఞాని అనుకోండి, ఆమె ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీ ధర్మము పాటించాలి. ఆమె ధ్యానురాలు కాబట్టి ధ్యానం కూడా బోధించాలి. సో ఆమె 2 ధర్మాలు జేయాలి. ఇటు ఫ్యామిలీది చూసుకోవాలి, అట ధ్యానం చేసింది కాబట్టి, ఒక ధ్యాని కాబట్టి ధ్యానం ఇంకొకరికి బోధించాలి. ఇప్పుడు మనం చదువుకున్నాము. చదువుకున్నాక మనం నేర్చుకున్నాం. స్టూడెంట్‌గా ఉన్నాము. మన ఫ్యామిలీ లీడ్ చేస్తున్నాం. ఇప్పుడు చదువుకున్న టీచర్ నీకు తెలుసు సబ్జెక్ట్. అప్పుడు స్కూల్ టీచర్ గూడా నువ్వు నేర్పించే నీకు రైట్స్ ఉన్నప్పుడు, నీకు తెలిసినప్పుడు స్కూల్ టీచర్‌గా గూడా ఎళ్తావు. అంటే నీవు ఒక జ్ఞానం నువ్వు పిల్లలకి నేర్పిస్తున్నావు. మరి నీకు అక్కడ నీకు చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ రకంగా గూడా హెల్ప్ చెయ్యొచ్చు. నీ దగ్గర విద్య ఉంది కాబట్టి. కాబట్టి ఆ ధర్మం గూడా మనము ఆటోమేటిక్‌గా కొంతమందికి మనము నేర్పించాలి. సో నీ దగ్గర ఏదుందో అది ధర్మబద్ధంగా మనము వేరే వాళ్ళతో కూడా పంచుకోవాలి మాస్టర్స్. కాబట్టి ఇక్కడ మనము జ్ఞానం సంపాదించుకున్నాం. జ్ఞానాన్ని బోధించాలి. అది మన ధర్మము. ఆ ధర్మం ఆచరించలేదనుకోండి, మీకు ఏదో లోటు, ఏదో కోల్పోయినట్టు. ఎంత చేసినా గూడా ఇక్కడ అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. అంటే సాటిస్ఫాక్షన్ లేదంటే ఎక్కడో పొరపాటు పోతున్నా నేను. ఏదో నేను ఆచరించటం లేదని మీరు అర్థం చేసేసుకోండి. మీకు లోపల అలజడి వచ్చింది. మీకు సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఎంత చేస్తున్నా ఏదో మీకు తృప్తే లేదంటే ఏదో మీరు పొరపాటు చేస్తున్నారు. ఏదో మీరు దాన్ని సరిగ్గా మీరు తెలుసుకొని నేను సరిగ్గా మీరు ఆచరించటం లేదు. మీరు ఆ పని చేయటం లేదు. అందుకే ఈ లోపల మీకు ఆ సాటిస్ఫాక్షన్ రావటం లేదని తెలిసిపోతది మాస్టర్స్. ఎప్పుడైతే మనం కరెక్ట్ విధానంగా మనం వెళ్తామో, కరెక్ట్ చేసి ఇక్కడ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తది. ఎవరైనా తిట్టినా, అరిసినా ఏ బాధ ఉండదు. ఏమి అనిపించదు. ఎప్పుడు ఏది ఉన్నా గూడా ఈడ నవ్వుకుంటా హ్యాపీగా ఇక్కడ, ఇక్కడ మాత్రం చాలా ఆనందంగా ఉంటాం. అంటే అప్పుడు రైట్ మనం కరెక్ట్ గానే ఉన్నాము అని అర్థం. ఆ స్థితి వరకు కరెక్ట్‌గా ఉన్నాను. ఆ స్థితి వరకు నేను కరెక్ట్‌గా ఉన్నా అని మీకు అర్థం. సో, అలా మన ధర్మం ఇక్కడ మనం వచ్చింది సత్యం తెలుసుకొని ధర్మంలో ఉండడానికి, ధర్మ మార్గంలో ఉండడానికి. సో, మనం సత్యం తెలుసుకొని ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో మనము ఆ జ్ఞానం పంచుతాం. ధర్మంలో ఉంటూ ధర్మ మార్గం ఏంటి అనేది మనం ఇతరులకి చెప్పాలి. సో, ఇలా మనము ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో అప్పుడే మాస్టర్స్ మనం కరెక్ట్‌గా ఉంటాం. అప్పుడు మీకు ఏం చేయాలి? ఏం చేయకూడదనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు సత్యం తెలీదనుకోండి, మీకు ఏం జేయాలి? ఏం జేయకూడదని ఎలా తెలుస్తది మాస్టర్స్? శరీరానికి ఎంత ఇంపార్టెన్స్ అని మీకు తెలుస్తదా? కాబట్టి ఇక్కడ మనము 3 ధర్మాలు ఖచ్చితంగా మనం పాటించాలి. మనకి శరీరం ఉంది. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే ఎంతో కష్టపడి, ఎంతో దాని టైం కోసం వేచి ఉండి, మనం ఈ శరీరము లోకి ప్రవేశించాం. మరి ఈ శరీరాన్ని జాగ్రత్తగా జూసుకోకుండా అజాగ్రత్తగా దించేసి ఏదేదో తినేసి దీన్ని పాడు జేసుకుంటే ఎవరికి మాస్టర్స్ నష్టము? కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా జూసుకోవాలి. మళ్ళా వేరే వాళ్ళని శారీరకంగా ఏ హింస చేయకూడదు మాస్టర్స్. ఇంకొక శరీరాన్ని పర్మిషన్ లేకుండా, లేకుంటే మనం తాకడం గాని, మనం వాళ్ళని హింసించడం గాని, మనం అస్సలు చేయకూడదు మాస్టర్స్. అది చానా తప్పు అసలు. అసలు వాళ్ళు ఇంత ఇంచు గూడా మనం హాని కలిగించకూడదు వేరోళ్ళ శరీరానికి. ఎందుకంటే అహింసో పరమో ధర్మః అన్నారు. అసలు ఇంత హింస గూడా నువ్వు అసలు చేయకూడదు. అది ఎవ్వరైనా పిల్లలైనా ఉండని, భార్య అయినా ఉండని, ఎవరికైనా ఉండని. శారీరకంగా ఏ హాని చేసే హక్కు ఎవ్వరికీ లేదు. కాబట్టి మరి ఈ దేహమే దేవాలయం అన్నాం. మరి ఈ దేహాన్ని ఎంత బాగా జూసుకోవాలి? మరి ఇది దేవాలయమే. ఈ శరీరం ఉండబట్టే కదా ఇక్కడ మనం అన్నీ నేర్చుకుంటున్నాం. చక్కగా తయారవుతున్న జ్ఞానం సంపాదించుకుంటున్నాము. మరి ఆ ఒక సత్యలోక వాసులు అవ్వడానికి, ఆ ఒక దైవత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని మనం అనుభూతి చెందడానికి, అందులో ఉండడానికి ఈ శరీరం ఎంత ఉపయోగపడుతుంది మనకి. మరి అటటప్పుడు ఈ శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా జూసుకోవాలి. మరి ఓన్లీ మన శరీరం బాగా జూసుకొని వేరే శరీరాన్ని హింసిస్తే సరిపోతదా? అది ఎంతవరకు న్యాయము? కాబట్టి వేరే శరీరం మీ శరీరం మీకెంత ఇంపార్టెంటో, ఈ శరీరం మీకు ఎంత అవసరమో వేరే వాళ్ళ శరీరం గూడా అంతే.
కాబట్టి వేరే శరీరాన్ని మనం హింసించే హక్కు మనకు అసలు లేనే లేదు మాస్టర్స్. అసలు ఏదైనా హాని చేస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి సరి చేయగలుగుతారా మీరు? ఏదైనా ఇది అయినా డ్యామేజ్ అయితే డ్యామేజ్ సరిగ్గా చేయగలుగుతామా మనము? మరి చేయలేనప్పుడు మనకి ఏమి హక్కు ఉంది? అది జంతువులు ఉండని, మనుషులు ఉండని, ఎవ్వరైనా ఉండని, ఏ ఒక దాన్ని గూడా మనం శారీరకంగా హింసించే హక్కు మనకు లేనే లేదు మాస్టర్స్. అందుకే ఇక్కడ ప్రొఫెసర్ అంటాడు. తిట్టుది తిట్టడం అనేది పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే తిట్టడం వల్ల అదేం పెద్ద హాని గాదు. అది ఒక చెవులో వదిలేసి ఎవరైనా తిట్టారంటే ఇంకొక చెవులో వదిలేయొచ్చు. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో ఎవరిది పట్టించుకోము మనం. సరేలే వాళ్ళు ఏదో తిడుతుండ్రు తిట్నీలే. ఏమైతది దానివల్ల ఏమైతది? మనకేం అవ్వదు గదా! సో, తిట్టుకుంటారు వాళ్ళే గమ్మునయిపోతారు. ఏమైంది దానివల్ల? అని చెప్పి మనం ఈజీగా తీసుకుంటాం. అదే ధ్యానంలో లేదనుకో, ఓయమ్మ! వాళ్ళసలు ఎంత తిట్టిండ్రు, ఏంది నా మాన మర్యాద మొత్తం పోయేసింది. అసలు నన్నింక నేను ఏ రకంగా బతకాలి? ఏం చేయాలి? అసలింక నేను బతకలేనని చెప్పి ఈర్ష్య, శత్రుత్వం వాళ్ళు ఏదో చేసేయాలని ఆ క్రోధము, కోపము ఎంత మనం దిగజార్చుకుంటామో దీని వల్ల. సో, అయ్యో! అది ఏమి అవసరం లేదు. దానికెందుకు సహజంగా వాళ్ళకేదో వచ్చింది తిట్టిండ్రు అయిపోయింది గదా! అని చెప్పి ధ్యానంలోకొచ్చినాక ఈజీగా తీసుకుంటాం మాస్టర్స్. లేకుంటే అదే మన జీవితాల్ని ముంచేస్తదనమాట. కాబట్టి మరి ఈ కొట్టుకోవడాలు, ఈ చంపుకోవడాలు అంతా గూడా ఆ మాట వల్లే గదా మాస్టర్స్. ఆ మాటలు చిన్నది తట్టుకోలేకనే గదా! సో, ఆ ఒక సహనం తట్టుకునే శక్తి ఈ ధ్యానంలోకొస్తది మాస్టర్స్. సో, అంతే. ఈ శారీరక హాని చేసినప్పుడు మనం ఒప్పుకోకూడదు. మన శరీరాన్ని హింసించి ఎవరన్నా మనల్ని కొట్టడానికొస్తే, అప్పుడు మనము ఫైట్ జేయాలి. శరీరాన్ని కాపాడుకోవాలి మనము. వాళ్ళు కొడుతుంటే నేను గమ్మునుంటానంటే, అది రైట్ గాదు మళ్ళా. నేను ధ్యానం జేస్తున్నా. కాబట్టి వాళ్ళు గొట్టుకోనీలే ఏమైతది అని అది కరెక్ట్ గాదు. మరి ఇట్లాంటి విషయాలన్నీ తెలియాలి అంటే, మరి మనకి జ్ఞానం ఉండాలి గదా మాస్టర్స్. ఏది, ఎప్పుడు, ఎలా రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ గాకూడదు, దేనికి ఎలా ఉండాలి, ఆ విచక్షణ జ్ఞానం లేకపోతే ఎలా మాస్టర్స్? వాళ్ళు చెప్పిండ్రు, దేనికి ఏమి పర్వాలేదని గమ్మునుండమంటే ఇంక అన్నిటికి గమ్మునుండమనేనా చెప్పింది. అందుకే దేనికి ఏది వర్తించాలి, ఎప్పుడు ఏది తీసుకోవాలా, ఎప్పుడు ఏ రకంగా ఉండాలి అని తెలియాలి అంటే విశేషంగా ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ స్వానుభవం ద్వారా జ్ఞానం వస్తే, ఎప్పుడైతే ఇతరులు చెప్తుండేది వింటడం వల్ల మనకెన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. తెలుసుకొని ఆ ఒక సందర్భం బట్టి ఎట్టా ఉండాలనేది మనం చూసుకోవాలి. అంతేగాని వేరేవాళ్ళు చెప్పిందని అన్నిటికి అదే మనం పెట్టేసుకొని అదే చేయడం గాదు ఇక్కడ. సో, ఇక్కడ మనము ఎప్పుడు గూడా అహింసలో ఉండాలి మాస్టర్స్. మన ధర్మం అది. సో, ఇక్కడ జూడండి. బుద్ధం శరణం గచ్చామి అని. అంటే బుద్ధుడు ముందు సిద్ధార్థుడాయన. అందరికి తెలిసిందే. ఆయన పుట్టినాక ఆయన పేరు సిద్ధార్థుడు అని. అంటే ఆయన సిద్ధ పురుషుడు. ఆయన ఆల్రెడీ ఒక యోగి. ఆయన ఆల్రెడీ ఎన్నో జన్మల నుంచి ఆయన ఒక సిద్ధ పురుషుడు ఆయన. అందుకే ఆయన పేరు సిద్ధార్థ్ అని పెట్టారు. అయితే ఆయన ఎప్పుడైతే సిద్ధార్థగా పుట్టాడో, ఆ జన్మలో విశేషంగా బుద్ధిని వికాసింపజేసుకున్నాడు ఆయన. 100% ఇక మనసు లేదు. మనసు శూన్యం. బుద్ధి 100% వికసింపజేసుకున్నాడు. ఆయన సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. అట సిద్ధి ప్లస్ బుద్ధి రెండిటిని సంపాదించుకున్నాడాయన. ధ్యానం చేస్తే మనందరికీ కూడా సిద్ధత్వం వస్తది. మనం ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటది. జస్ట్ మనం తెలియకుండానే మనము మనకన్నీ సమకూరిపోతది మన లైఫ్‌లో. మనకు తెలియకుండా ఏందసలు ఇదంతా అనిపిస్తది మనకే. అంటే ధ్యానం చేయడం వల్ల సిద్ధిని పొందుతాం మనం. కానీ సిద్ధి ఉంది, బుద్ధి లేదనుకో ప్రయోజనం ఏముంది? ఆ సిద్ధులు, ఆ పవరు, ఆ జ్ఞానం అంతా చెడుకు వాడామనుకో. మన ఆనందం కోసం ఇతరులంతా హింసించామనుకో, మోసాలు చేస్తున్నామనుకో, మనం పాపాలు చేసుకున్నామనుకో, ఏమైతది? మళ్ళా మనము అంటించుకుంటాము. మళ్ళా దిగజారిపోతాము. మన సిద్ధులన్నీ గూడా కోల్పోతాము. అందుకని ఇక్కడ సిద్ధులుంటే సరిపోదు. మనకి బుద్ధి గూడా ఉండాలి. అందుకని ఇక్కడ ముందు ధ్యానం చేసి బుద్ధిని వికసింపజేసుకోవాలి మనము. ఎప్పుడైతే 100% బుద్ధి వికసిస్తదో
అప్పుడు దాన్ని బుద్ధం శరణం గచ్చామి అంటాం. ఎప్పుడైతే బుద్ధం శరణం గచ్చామి అయ్యామో, బుద్ధి వికసింప చేసుకున్నామో, తర్వాత మనదేంటి ధర్మం శరణం గచ్చామి అంటున్నాం. ధర్మంలో ఉండాలి. ఏంటి బుద్ధ ధర్మం అంటే ఏంటి? అంటే బుద్ధుడు ఎలా అయితే దుఃఖం బయటికొచ్చాడు, ఏంటి ఆ ఒక మార్గము, మనము ఆ ఒక ఆనందంలో, పరమానందంలో స్థితిలో మనం ఉండాలి అంటే, ఆ ఒక దైవత్వంలో మనం ఉండాలి అంటే, మన ఒక మూల చైతన్యము మనం ఏందని తెలుసుకోవాలి, ఆ సత్యంలో మనం ఉండాలి అంటే, మనము ఆ ధర్మము, ఆ ధర్మములో మనం ఏదైతే తెలుసుకున్నామో, మనం ఇతరులకి బోధించాలి. బుద్ధుడు బోధన జేయాలి. ఆయన ధర్మం అది. అందుకే ధర్మం శరణం గచ్చామి అన్నారు. అంటే ఆ ఒక బుద్ధుడు ఆయన ఎలా బుద్ధుడయ్యాడు అనే ఆ ఒక దాన్ని ఆయన బోధించాడు. అదే ఆయన ధర్మం. ఇప్పుడు పిఎస్ఎస్ఎం సొసైటీ యాస్ ఎ పిరమిడ్ మాస్టర్స్‌గా మన ఒక ధర్మం అదే మాస్టర్స్. మనము ధ్యాన ప్రచారం చేయాలి. శాకాహార ప్రచారం చేయాలి. మరి కరుణ ర్యాలీస్ చేయాలి. మరి అహింస ఒక ఇది మనం బోధించాలి. తర్వాత మన ధర్మ మార్గం ఏందనేది బోధించాలి. మరి ఇయన్నీ మన ఒక ధర్మము. తర్వాత సంఘం శరణం గచ్చామి. మనము నిరంతరంగా ఈ సంఘంలో ఉండాలి. బయటికెళ్ళి గాదు చేయాల్సింది. ఇప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నాం? పిఎస్ఎస్ఎం సొసైటీలో ఉండం. మనం ప్రచారం చేస్తున్నాం. ఎక్కడి నుంచి ప్రచారం చేస్తున్నాం? ఒక టీమ్ మెంబర్స్‌గా ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు మీరందరూ కలిసి టీమ్ జూమ్‌లో పెట్టుకున్నారు. ఒక టీమ్‌గా ఫాలో అయ్యి చక్కగా చేస్తున్నారు. అలా మనము ఎప్పుడు కూడా సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండి మన సంఘంతో పాటు మనం వర్క్ చేసినప్పుడు ఎంతో ఒకరు చేసే కన్నా సంఘంలో ఉండి సొసైటీ మొత్తం చేస్తే ఇంకా వేగవంతంగా మనము అనుకున్న పని మన స్పీడ్‌గా జరుగుతుంది. అందుకే ఒక బుద్ధుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు? బుద్ధ సంఘంలో ఉంటాడు ఆయన. ఆయన బుద్ధుడితో మిత్రత్వం ఇష్టము. ఆయన అందులో ఉండడానికి ఇష్టము. ఏ జాతి పక్షి ఆ జాతిలో ఉంటది. ఆ ఒక దీంట్లో ఉంటది అని చెప్పినట్టు అలా మనం గూడా అంతే. మనందరికి ఎక్కడ ఉండడం ఇష్టము? ధ్యానంతో ఉండడం ఇష్టం. ఏదైనా సొసైటీలో ఉండడం ఇష్టం. ఈ ఒక సంఘంలో ఉండడం ఇష్టం మనకి. సో, అలా ఒక బుద్ధుడు గాని, ఆ ఒక సంఘంలో ఉంటూ ఆయన పనులు జేస్తాడు. వాళ్ళ తల్లి ఆయన ఒక మహారాజు మీకందరికీ తెలిసిందే. ఆ అమ్మ ఏం చేస్తదంటే, ఆమ ఆహ్, ఆయనకి ఒక మంచిగా ఆమె అంత తయారు చేసేసి, ఆయన సంఘానికి లీడర్ గదా! సో, అందుకు ఆయనకు ఒక మంచిగా ప్రేమ ఒక బట్టలు తీసుకొని పోతది. ఈమె చేత్తోనే వాటినన్నీ తయారు చేసేసి, ఇట్లా నా కొడుకుకి ఇయ్యాలి అని చెప్పేసి, ఆవిడ తీసుకుపోయి ఈయనకిస్తది. నాయన నువ్వేసుకో అనేసి. ఆయన ఏం చేస్తాడు బుద్ధుడు, ఎమ్మటే అక్కడ ఉండే వాళ్ళకి సంఘంలో ఉండే వాళ్ళకి వాళ్ళ శిష్యులకి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసి ఇది అందరికి దీన్ని షేర్ చేసుకుందాము దీని. అప్పుడు తల్లి అంటదనమాట. నాయనా ప్రేమతో నీకు తెచ్చాను. నువ్వు లీడర్ గదా అందరికి. కాబట్టి నువ్వు ఏసుకో. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి గదా! నువ్వేంది నేనిచ్చింది పక్కనిచ్చావంటే అప్పుడు ఆయన అంటాడనమాట. నువ్వు ఇచ్చేది ఏదైనా గూడా నేను సంఘంలో ఉన్నా. ఇది సంఘానికి వర్తించింది నాకు కాదు. మేమందరం సమానంగా పంచుకుంటాం. నువ్వు ఏదిచ్చినా గూడా సమానంగా పంచుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు ఇచ్చేది ఏదైనా సరే నాకు వర్తించదు. సంఘానికి వర్తిస్తది. అక్కడ అందరూ గూడా ఈక్వలే. నేనేం ప్రత్యేకత కాదు. ఇక్కడ అంతా మేమంతా సమానము. సో, అని చెప్పేసి ఆయన వాళ్ళ అమ్మకి చెప్పడం అనేది జరుగుతది. సో, సంఘంలో ఉన్నప్పుడు అలా ఉండాలి మాస్టర్స్. సో, అది సంఘం శరణం గచ్చామి. ఇక్కడ అందరూ ఒకటిగా ఉండాలి. ఒకటిగా పంచుకోవాలి. ఇక్కడ ఏది ఎక్కువ గాదు, ఎవరు తక్కువ కాదు. అందుకే పత్రిజీ సార్ అందరితో మిత్రతో నాయన నేను గురువు కాదు నాయన. నేను గురువు కాదు. నీ ఒక శ్వాసే గురువు. మనమంతా మిత్రులు. మనమంతా ఒకటే. మీరు వేరు గాదు. నేను వేరు గాదు. ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనంత సమానంగా పిరమిడ్ మాస్టర్స్‌కి అంత గౌరవము, అంత ఇది ఆయన మనందరికి గూడా కల్పించేవాటే ఈరోజు ఇంతగా మనం క్లాసులు చెప్తున్నాము అంటే, అన్ని దిక్కుల వెళ్లి మాస్టర్స్‌గా మనం చెప్తున్నామంటే, ఎంత సమాన ఒక స్థితి మనకు కల్పించారు. అది సంఘం శరణం గచ్చామి. ఆ మూడిటికి పత్రిసారి న్యాయం చేశారు. అందులోనే ఉన్నాడాయన. అది అలా ఉండాలి అన్నమాట ఒక మాస్టర్ అనేవాళ్ళు. ఎప్పుడైతే అలా ఉంటారో అప్పుడు వాళ్ళలో
వాళ్ళు దైవము, వాళ్ళు దివ్యత్వంలో ఉన్నారు అనేది అర్థం మాస్టర్స్ మనకి. కాబట్టి ఇక్కడ మనము ఇయన్నీ తెలుసుకోవడం వల్ల మనం ఎక్కడ పొరపాటు పోతున్నాము, ఏందనే విషయం మనం తెలుసుకోవాలి మాస్టర్స్. సో ఎప్పుడు గూడా ధర్మం అనేది వీడకూడదు మాస్టర్స్. ఏదైనా చేయండి. ఏ పనులైనా చేయండి. నేర్చుకోవడానికి, మరి మీరు అనుభూతి చెందడానికి. కానీ ఎప్పుడు గూడా మీరు ధర్మంలో ఉండాలి. ధర్మం మాత్రం వీడకూడదు. ఎందుకు అంటే ఈ ప్రకృతి గాని, అన్ని లోకాలు గాని ధర్మంలో ఉంటుంది మాస్టర్స్. ధర్మంలో ఉంటుంది. ప్రతి ఒక్క జంతు ధర్మంలో ఉంది. ప్రతి ఒక్క చెట్టు ధర్మంలో ఉంది. ప్రతి ఒక్క నక్షత్రం గాని, గ్యాలక్సీలు గాని, మరి మనమేంది మాస్టర్స్? మరి మనం ఎలా ఉన్నాము? మనకి స్వేచ్ఛ ఇచ్చారు. కానీ స్వేచ్ఛతో మనం ఏం జేస్తున్నాము? ఆత్మలకి స్వేచ్ఛ ఉంది. సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చారు. కానీ ఆ స్వేచ్ఛ మనం ఎలా వాడుకుంటున్నాము? అది మన చేతుల్లో ఉంది మాస్టర్స్. అందుకే కర్మ సిద్ధాంతం అనేది మనకి పెట్టారు. ఎందుకు అంటే నాయనా నువ్వు ఏ కర్మ జేస్తే ఆ కర్మ అనుభవిస్తే నీకే బుద్ధి వస్తది. బుద్ధి నీ కర్మే నీకు నేర్పిస్తది. ఎవ్వరు నేర్పించాల్సిన అవసరమే లేదు. నీ ఒక కర్మ నీకు బుద్ధి నేర్పిస్తది. అప్పుడు ఆటోమేటిక్‌గా నీకు బుద్ధి వస్తది. ఏదో ఒక జన్మలో వచ్చి తీరుతది. రాకుండా ఉండడానికి లేదు. బాగా దెబ్బలు పడ్డాయనుకో, నొప్పి తగిలిందనుకో రాకుండా ఉంటరా? చెప్పండి. రాకుండా ఉంటామా మనము? వచ్చి తీరుతాం. బాగా దెబ్బలు కొంత దెబ్బలు తట్టుకున్నావనుకో, ఓకే. ఇంకా బాగా దెబ్బలు తగిలినియనుకో, అప్పుడు ఖచ్చితంగా అమ్మో! ఈ దెబ్బలు నేను తట్టుకోలేను. నాకొద్దు ఈ దెబ్బలు. ఈ నరకం నాకొద్దు. అని ఆటోమేటిక్‌గా మనం మార్గం ఎతుక్కుంటాం. నాయనా దీని నుంచి నేను విడిపడాలంటే నేనేం జేయాలి? నేనేం జేయాలి? నేను జేయాలి? నాకు గురువు గావాలి. నేను బయటపడాలి. మనమే వెతుక్కుంటా వస్తాం. ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనమంతా వెతుక్కొని రాలేదా? వెతుక్కొనొచ్చి ధ్యానంలోకి దిగలేదా? ధ్యానంలోకి దిగి ధ్యానం చేయటం లేదా? ధ్యానం చేసి ఎంత చక్కగా నేర్చుకున్నాం. ఎంత చక్కగా ధర్మ మార్గంలో ఉంటున్నాం మనం. ఆటోమేటిక్‌గా మన బుద్ధి రాలేదా? మరి ఖచ్చితంగా వచ్చి తీరుతది. అందుకే పత్రి సార్ అంటాడు. ఎవరిని బలవంతం చేయకండి. చెప్పండి మీ ధర్మం. చెప్పండి నాయనా నువ్వు చేస్తే నీకే మంచిది. చేయకపోతే నీకే నష్టం నాయనా. చెప్పండి. వచ్చిన వాళ్ళు వస్తారు. రాని వాళ్ళు మళ్ళా వస్తారు. ఏమైతది మళ్ళా జన్మకొస్తారు. ఎప్పుడో ఒకసారి వస్తారు. మీరు రాలేదా? వాళ్ళు వస్తారు. కాబట్టి ఆత్మ ఒక ధర్మంలో, ఈ సృష్టి ఒక ధర్మంలో దాని నియమం అది చేసుకుంటూ పోతూ ఉంటది. ఈ ఆత్మ ఎప్పటికప్పుడు నేను ముందుకెళ్ళాలి, ప్రగతి చెందాలి అని ఇది జిజ్ఞాస కోరిక దీనికి పుడుతూ ఉంటది, వస్తూ ఉంటది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు రాలేదే, మేము చెప్తుంటే రావడం లేదే, బాధ అవసరం లేదు మాస్టర్స్. మనం చెప్తున్నాం అదే గొప్ప. నీ ధర్మం నువ్వు చేస్తున్నావా? నువ్వు చెప్పకపోతే అది నీ తప్పవుతది. కానీ నువ్వు చెప్తున్నావు గదా! నీ ధర్మం నువ్వు జేస్తున్నావు గదా! రా రావడం, రాకపోవడం అనేది వాళ్ళ తలరాత. మనం ఏమి చేయలేము. నీ పని నువ్వు చెయ్యి. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. నీ ధర్మం నువ్వు చెయ్యి. దానివల్ల నీ ఆత్మ ప్రగతి చెందుతావు. నువ్వు సత్యలోక వాసి అవుతావు. కాబట్టి నీ ధర్మము, నీ న్యాయం నువ్వు చెయ్యి నాయనా అంతే. ఇంత కష్టపడుతున్నానే, ఇంత నేను కష్టపడి నేను అన్నీ పోతున్నానే, ఎవరు రావడం లేదే అనే ఆలోచన నీకు అవసరమే లేదు. అవసరం లేదు మాస్టర్స్. సో, ఒక్కరొచ్చిండ్రా మనకు మేలే. మన జనాలతో పని లేదు. ఇంతమందొచ్చిండ్రా, అంతమందొచ్చిండ్రా, ఒక్కరున్నా గూడా, ఆ ఒక్కరికి గూడా ఆనందంగా జెప్పాలి. ఆ ఒక్కరు రావడం నిజంగా ఎంతో భాగ్యం మనకి. ఆ ఒక్కరు తయారైనా ఇంక మన పని అయిపోయినట్టే. ఇంకేముందసలు. కాబట్టి మనము చెప్పుకుంటూ పోవడమే మన ధర్మం అంతే. సో, ఇలా మనము ఎప్పుడైతే మనం ఈ ఒక కర్తవ్యంలో మనం చేసుకుంటూ ఉంటే, అప్పుడు ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని కష్టమొచ్చినా బయటికే గాని మన హృదయంలో మాత్రం ఎంతో సాటిస్ఫాక్షన్‌గా, తృప్తిగా ఉంటాం మాస్టర్స్. ఒక తల్లి ఆమ ఒక బిడ్డ మరి ప్రపంచంలోకి బయటికి రావాలి అంటే, తల్లి ఎంత పురిటి నొప్పులు తట్టుకోవాలా? మరి తల్లికి తెలీదా? నాకు నొప్పులొస్తాయి. ఇక నొప్పులు పడాలి. ఒక్కొక్కసారి బతకచ్చు. ఒక్కొక్కసారి ప్రాణాలు గూడా వదిలొచ్చు. ఏమన్నా జరగొచ్చు. శరీరానికి నష్టం అవ్వచ్చు. మరి ఎన్నో రకాలుగా కష్టాలు పడాలి. మరి ఒక స్త్రీకి తెలీదా? మరి తెలిసి గూడా ఆవిడ ఎలా రెడీ అయితది? ఒక బిడ్డని అందించడానికి
మరి అన్ని కష్టాలు తెలిసినా కూడా ఒక స్త్రీ ఎలా రెడీ అవుతుంది అంటే మరి అక్కడ చూడండి తనకు తెలుసు ఎన్నో మార్పులు జరుగుతాయి, ఎంతో అనుభవించాలి, ఎంతో పురుటి నొప్పులు ఉంటది, ఎంతో నరక యాతన ఉంటది ఒక బిడ్డని కనాలి అంటే, మరి ఎన్నో ఉంటాయి అని తెలిసి కూడా ఆవిడ ఎలా రెడీ అయింది అంటే, మరి ఆనందం రావాలి అంటే మనం ఒక ఇంట్లో ఒక బిడ్డ రావాలి మనతో ఉండి ఆనందం పంచుకోవాలి అంటే, మనం ఒక ఫ్యామిలీ వృద్ధి చెందాలి అంటే ఈ కష్టం నేను తీసుకోవాలి, పర్వాలేదు ఒక బిడ్డ కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి నేను రెడీగా ఉన్నాను అని ఆ కష్టం కోసం కూడా తను రెడీ అవుతది. అలానే ఒక యోగి గూడా అంతే. ఒక యోగి ఒక దైవం అవ్వడానికి ఎన్ని నొప్పులైనా భరిస్తాడు. ఎన్ని బాధలైనా తట్టుకుంటాడు. ఏది అయినా గూడా ఏ అవమానాలొచ్చినా, ఏది వచ్చినా ఒక తల్లి ఎట్టయితే రెడీ శారీరకంగానే ఆమె అంత రెడీగా ఉన్నప్పుడు, ఒక ఆత్మ కోసం మనం రెడీ అవ్వమా మాస్టర్స్? ఒక దైవత్వం కోసం ఎన్ని బాధలు పడాలి మాస్టర్స్. మరి ఒక బిడ్డ లోకానికి రావాలంటేనే మరి అన్నీ మనం పడాలి. 9 నెలలు పడాలి మరి. అటటప్పుడు మనము ఒక దైవత్వం అవ్వాలి అంటే ఎన్ని పడాలి మాస్టర్స్? దైవత్వం ఊరక వస్తదా మాస్టర్స్? ఒక దేవుడు అవ్వటం అనేది. ఆ ఒక దివ్యత్వము అనుభూతి చెందాలి అంటే నువ్వు అన్నిటికి సంసిద్ధంగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా అన్ని రకాల అవమానాలొచ్చినా, ఏదొచ్చినా ఎందుకు అంటే మనం శరీరం గాదంటున్నాం. మరి నిజమేనా? శరీరం గాదా? మరి నీకు రోగాలొస్తది భయపడతావా? మరి నీకెన్నో అవమానాలు తట్టుకుంటావా? అని జెప్పి పరీక్షలొస్తాయి. మరి తట్టుకోవాలి. తట్టుకుంటే ఆ! ఓకే. ఇతను సిద్ధమై ఉన్నాడు. పర్వాలేదు ఇతను సత్యం తెలుసుకున్నాడు. అందుకే ఇతను ఉంటున్నాడు ఈ రకంగా అని జెప్పి. మనసులో ఎన్నో కోరికలు పుట్టిస్తది. పుట్టించినా గూడా నాయనా ఇది అవసరం లేదు. దీనివల్ల నేను మళ్ళా దిగజారిపోతా. మళ్ళా నేను కర్మంలో చుట్టుకుంటా. ఆ ఆనందం కోసం ఈ పిచ్చి పనులు జేయాలనా ఏంది నేను? అవసరమే లేదు. ఆనందం లేకపోయినా పర్వాలేదు. నేను మంచి పనులే చేస్తా నేను. నాకు వద్దు కర్మలు. నేను చేయను. ఎందుకంటే నేను ఆత్మని. మరి వాళ్ళందరూ అదే గదా! సో నేను ఇంకొకని హాని ఎలా చేస్తా? నేను చేయను నాయన. నువ్వు ఎన్నైనా బెరిపిచ్చుకో. నువ్వు ఎంతైనా ఇంట్రెస్ట్ గల్పించుకో. నువ్వు ఏమైనా జేసుకో. నేను చేయనుగాగా చేయను అని చెప్పి ఆ మనసుకు గూడా మనము లొంగము. అలా ఎప్పుడైతే అది పరీక్షలొస్తూ ఉంటది. ఎప్పుడైతే దానికి నువ్వు గూడా లొంగవో, అప్పుడు ఈ బుద్ధి అనేది అభివృద్ధి చెందుతూ ఉంటది. మళ్ళా ఈ బుద్ధిలో ఈ ధ్యానంలోకొచ్చినాక గూడా మళ్ళా ప్రేరేపిస్తది మాయ. నువ్వు అదవ్వు, నీకు పేరు రావాలి, నీకు ప్రతిష్ట రావాలి, అందరూ నేను మహాజ్ఞాని అనుకోవాలి, నేను పెద్ద మాస్టర్ అనుకోవాలి. అదో వాళ్ళకన్నా నువ్వు పెద్ద సీట్‌లో కూర్చోవాలి. మళ్ళా ఇలా ఆధ్యాత్మికంగా లేని అహంకారం పుట్టేస్తదనమాట. కానీ వీటిని గూడా అవును పేరొస్తది. ఏం చేయాలా? ఏవో 4 రోజులు భజన జేస్తరు. తర్వాత ఏదైనా చిన్నదొచ్చినుకో ఏసి వాంచుతురు. ఎందుకు వాళ్ళసారి తిట్టించుకోవడం ఎందుకు? పొగిడించుకోవడం ఎందుకు? మళ్ళా చిన్న తప్పు చేసినామనుకో, మళ్ళా వాళ్ళే ఏసి వాంచుతురు. అవసరమా నాకియన్నీ? ఆ పేరు వద్దు, ఈ తలకాయ నొప్పొద్దు, ఏమొద్దు. అదేదో నా బతుకు నేను బతుకుతా. ఏదో నేను నేర్చుకుంటుంటా, నేను చెప్పుకుంటుంటా, నేను పోతుంటా అనేసి ఎప్పుడైతే ఆ అహంకారంకి ఎప్పుడైతే ఆ పేరు, ఆ ప్రతిష్టలు నేను గొప్ప, నేనది, నేను మహాజ్ఞానిని, నేను గ్రేటు అవి గూడా అన్నీ లేకుండా మరి ఆ ఒక్క పరీక్ష గూడా పాస్ అవ్వాలి మాస్టర్స్. అవి గూడా ఉంచుకోగూడదు. అంతే. అవి ఏవి లేకుండా ఒక్కటే మనసులో ఉండాలి మనకి. ఆ ఒక అద్భుతమైన బ్రహ్మ పదార్థం, ఆ ఒక పరబ్రహ్మ స్వరూపం. అరే! ఇంత గొప్ప ఆత్మని సృష్టించి, ఇంత అద్భుతమైన ఈ అనుభవాల్ని ఇచ్చి, నన్ను ఇంత బాగా మరి ఈ లోకానంతా సృష్టించి, ఇన్ని అనుభవాలు నేను పొందుతున్నా, ఇంత నేను ఈ అద్భుతమైన గుణాల్ని తెలుసుకున్నా, ఇంత అద్భుతంగా ఇయన్నీ అసలు ఇన్ని తెలుసుకొని, ఇన్ని సృష్టించబడ్డారు అంటే, ఇన్ని అనుభూతి చెంది, అన్నీ అనుభవించి, ఎంతో చక్కగా నేను ఈరోజు ఇలా ఉన్నానంటే, ఇంతకన్నా ఏం కావాలి? సో, ఆ కృతజ్ఞత భావంతో, ఆ ఒక మూల చైతన్యమైన ఆ ఒక పరాశక్తి, ఆ పరాశక్తితో మనము మరి ఈ సర్వము మనమంతా గూడా ఆ ఒక మూల చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళమే. మనమంతా ఒకటే. సో, ఎప్పుడైతే ఆ మూల చైతన్యంతో మనం ఆ కృతజ్ఞత భావంతో
మనము ఇచ్చింది చాలు నాకు. దాంట్లో నేను చక్కగా జీవించి, అందరితో మమేకమై, అందరితో మిత్రత్వంతో ఉండి, అందరితో పంచుకొని, ప్రేమగా ఉండి, నాకు చేతనైంది నేను చేసుకుంటా. ఇలా ఉంటే చాలు గదా! అని ఎప్పుడైతే మనం అలా మనసుతో ఉంటామో, చాలు మాస్టర్స్. ఇంకేది అసలు అవసరమే లేదు మనకి. అప్పుడు ఇంకా ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క చెట్టు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తది. మనము తెలియకుండా దుఃఖం వచ్చిందనుకో, ఎవ్వరో అసలు మనకు తెలీదు. ఏదో లోపల నుంచి మనతో మనం మాట్లాడుతున్నారేమో అనిపిస్తది. అసలు ఈ లోకంలో ఉండే ప్రతీదీ గూడా మనతో అంత ప్రేమగా ఉంటుందా అనిపిస్తది. సో, ఆ ప్రేమ కన్నా మించింది ఆ ప్రేమని సంపాదించుకోవాలి అంటే నేను అనే అహం చంపేయాలి. ఈ నేను ఎప్పుడు చచ్చిపోతదో అప్పుడు ఈ ఒక సర్వంతో మనం మమేకమవుతాం, ఒక్కటవుతాం మాస్టర్స్. అన్నిటికి అడ్డు ఈ నేను అనేదే అడ్డు. నేను అనేదే అడ్డు మాస్టర్స్. ఎప్పుడైతే ఈ నేను, నాది నశిస్తదో అప్పుడు అద్భుతమైన ఆ ఒక మూల చైతన్యం, ఒక శక్తి, దాని ఒక ఒక జ్ఞానం, దాని ఒక ప్రేమ అన్నిట్లో గూడా మనము మమేకమయ్యి అది మనం పొందుతూ ఉంటాం మాస్టర్స్. అప్పుడు ఈ అహంకారాలు రావు. ఎందుకంటే దాని ముందు మనం ఎంత అనిపిస్తది. సో, సో ఎప్పుడు గూడా గౌరవిస్తాం. గౌరవంలో జీవిస్తాం. ఎప్పుడు గూడా ప్రేమలో ఉంటాం. ఎప్పుడు గూడా అంతా ఒకటే అనే భావంతో ఉంటాం. అప్పుడు ఇలాంటియన్నీ రావు మాస్టర్స్ మనకి. కాబట్టి నిరంతరంగా సో, అదే మాస్టర్స్. మేడం సో, ఎంత ఎదిగిన మాస్టర్స్ మనం ఒదిగి ఉండాలంటే మన పత్రి సార్‌ని చూడండి. అంత గొప్ప జ్ఞాని. అయినా గూడా ఆయన ఎప్పుడు గూడా ఆ కింద కూర్చోవడం గాని, ఆ గ్రౌండ్ అర్త్ గాని, అలా అందరితో కలిసిపోవడం గాని, మళ్ళీ అందరి యోగుల్ని ఆయన అంత గౌరవించే విధానం గాని, ఆ గంధం పూయడం గాని, అసలు ఆయన చూసి నేర్చుకోవాలి మాస్టర్స్. సో, ఇక్కడ అందరొచ్చింది అందులో నుంచే. అలాంటప్పుడు మన గర్వం దేనికి? దేనికోసం మన గర్వం అంతా? కాబట్టి అసలు దేనికి అవసరం లేదు. ఉన్నది పంచుకోవాలి, షేర్ జేసుకోవాలి, హాయిగా ఉందాము, ఉన్నది అనుభవిద్దాము, హ్యాపీగా అందరితో మమేకం అవుదాము. అందరూ ఒకటే, ఎవరు ఎక్కువ గాదు, ఎవరు తక్కువ గాదు. ఎంత జ్ఞానమున్నా, ఏమున్నా అందరూ ఆత్మ పదార్థమే. అందరూ బ్రహ్మ పదార్థమే. ఈరోజు మనం బుద్ధత్వం ఉండొచ్చు. కానీ రేపు ఆత్మలు గూడా బుద్ధత్వం పొందుతాయి. అన్నీ బుద్ధత్వం పొందాల్సిందే. అందరూ దైవం అవ్వాల్సిందే. అట్టప్పుడు ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప గాదు. కాబట్టి ఈ విషయం తెలిస్తే చాలు మాస్టర్స్. అస్సలు మనము వాటి జోలికే ఎళ్ళం అస్సలు. అసలది మైండ్‌లోకి గూడా మనకసలు దూరదు. దూరినా గూడా అసలు దాన్ని పట్టించుకోము. కాబట్టి ఈ ఒక సత్యాలు మనం ముందు తెలుసుకుంటేనే సరిగ్గా జీవిస్తాం. ఈ సత్యాలు తెలియకపోతే అయి గావాలా, ఇయి గావాలా, ఇది అయిపోవాలా, అది అయిపోవాలా, దానివల్ల ఏమీ రాదు. ఆడికి టైమొచ్చినప్పుడు ఓహ్! ఇది గూడా వేస్టేనా? ఆహా! దీని స్థితిని గూడా దాటాల్సిందేనా నేను? ఓహ్! ఏది లేకుండా ఎళ్ళిపోవాలనా? ఏ ఒక్క కోరికలు లేని స్థితికి రావాలనా? అని ఆడ తెలుస్తది. అవసరమే అదేదో ముందే తెలుసుకున్నామనుకో, ఆ ఫస్ట్ నుంచే సరిగ్గా వస్తాంగా మనం లైన్‌లోకి. కాబట్టి ఇక్కడ ముందుగా సత్యం తెలుసుకోవాలి. అప్పుడే కరెక్ట్ అయిన ధర్మంలో ఉంటాం. సత్యమే తెలీదనుకో ధర్మం ఏం ఆచరిస్తాం? ఏ ధర్మంలో ఉండాలని ఎట తెలుస్తది? ఏం చేయాలో, ఏం చేయకూడదనే విషయం ఎట తెలుస్తది? కాబట్టి ముందు సత్యం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించాలి. దాంట్లో ఉండాల. అప్పుడు మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు మనకు తెలుస్తది. కాబట్టి ఇలా మనము తెలుసుకుంటూ మనం అలా వెళ్దాం మాస్టర్స్. సో, ఈ క్లోజ్ చేసుకునే ముందు ఒక కథ చెప్పుకుంటాము. సో, దాన్ని బట్టి మీకు అర్థమైపోతది. ఒక, ఒక దొంగ ఆయన ఈ ఒక దారిలో పోయే వాళ్ళని దోపిడీ చేస్తూ ఉంటాడన్నమాట. అతను ఏం చేస్తాడంటే ఈ దారిలో పోయే వాళ్ళందరి దగ్గర చైన్స్ లాక్కునేది, వాళ్ళ దగ్గర డబ్బులు అన్నీ కూడా దోచుకుంటూ ఉంటాడు. ఇది రియల్ స్టోరీ. ఇది రియల్‌గా జరిగింది.
సో అలా అంతా దోచుకుంటూ ఉంటాడు. ఒకసారి ఇంకా దోచుకునే వాడికి అలవాటు అయిపోయినాడు. వాడేం పెద్ద భయమా? వాడికి ఆ నైపుణ్యం వచ్చేస్తది దొంగతనం. జనాల్ని ఎట్ట భయపించాలి? జనాలు దేనికి భయపడతాడు? ఆ వీక్‌నెస్ అన్నీ తెలిసేసుకొని ఉంటాడు. అతనికి ఆ నైపుణ్యం వచ్చేస్తది. సో అతను ఏం చేస్తాడు బస్సులో ఎక్కేసి ఆమెన కత్తి తీసుకొని ఒకడిని పొడుస్తాడనమాట. ఆటోమేటిక్‌గా వేరే వాళ్ళందరూ భయపడతారు. కత్తితో పొడిస్తే ఎవరికైనా ప్రాణాల మీద వచ్చేస్తే అన్నీ వదిలేస్తాను. డబ్బులు, గిబ్బులు అంతా నాయన నేను బతుకుతే చాలని చెప్పి ఎవడైనా బతకాలనుకుంటాడు. సో అది చూడండి చంపేతలకి అందరూ అన్నీ పోగొట్టుకుంటారు. అదే మిగతాటప్పుడు వద్దని చెప్పం. ఎప్పుడైతే ప్రాణాల మీదకొచ్చిందో అప్పుడు నాకు ఇదంతా వద్దు నేను బతికితే చాలంట. మరి బతకడం అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. చాలా ఇంపార్టెంట్ మనకి శరీరం అనేది. ఉంటేనే ఏదైనా. ఈ డబ్బులదేముంది, ఇదేముంది ఇది మళ్ళా సంపాదించుకోవచ్చు. కానీ ఇది పోతే చెప్పండి. కాబట్టి అతను ఎప్పుడైతే చంపాడో వీళ్ళు భయపడిపోయి డబ్బులు, బంగారం అంతా తీసి ఇచ్చేస్తారు. ఇచ్చినాక అతను తీసుకొని ఎళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇతను వచ్చిన అతన్ని వీళ్ళందరూ పాపం పక్కన ఉండే వాళ్ళంతా ఇతన్ని ఎలాగైనా బతికించాలని చెప్పేసి హాస్పిటల్‌కి తీసుకెళ్తే అతను చచ్చిపోతాడనమాట. అప్పుడు ఈళ్ళందరూ పోలీస్ వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చి మాకు తెలుసు అతను ఇలా చేశాడు. మీరు ఎట్టైనా పట్టుకోవాలి అతనని చెప్పేసి కంప్లెయింట్ ఇచ్చేసి అతన్ని అన్నీ చెప్తారనమాట. ఇలా ఉంటారని చెప్పి వాళ్ళ ప్రూఫ్‌లన్నీ ఇచ్చేస్తారనమాట. ఆమెని ఇచ్చిన తర్వాత ఈ పోలీస్ వాళ్ళు ఆ ఒక దొంగని పట్టుకొని జైల్‌లో ఏస్తారు. అతని దగ్గర డబ్బులున్నాయి గదా! అందుకని డబ్బులుంటే ఏదైనా కొనొచ్చనుకుంటాడు. డబ్బుల అహంకారం ఉంటది కదా! దేనైనా కొనేయొచ్చు, ఏమన్నా జేసేయొచ్చు అని అనుకుంటారు గదా! సో, అతను గూడా నాకాడ డబ్బులుంది ఏముంది అదేం పెద్ద విషయమా నేను తప్పించుకోవడానికి. చంపినా గూడా నేను బయటకొచ్చేయొచ్చు ఏం పర్వాలేదు అని చెప్పేసి పెద్ద అహంకారంతో అతనేం చేశాడంటే లాయర్‌కి చెప్తాడనమాట. అమాయకం మొఖం పెట్టుకొని, చూడు నేను చంపనే లేదు. అసలు నాకు తెలియనే లేదు. వాళ్ళందరికీ నా మీద ఈర్ష్య. అందుకు వాళ్ళు నా మీద ఇట్ట చేశారు. నేనసలు చంపలేదు వాళ్ళని. నేను నిజమే చెప్తున్నా అనుకుని, ఈ లాయర్ ఏమనుకున్నాడు, ఆ మొఖం చూసి అమాయకత్వం పాపం ఇతను చెప్పుకుంటాడులే. మరి మామూలు కళ్ళతో ఎవరు చేసిండని ఎడ తెలుస్తది? ఆడ ప్రూఫ్ లేనప్పుడు మనకెలా తెలుస్తది? మనకి తెలీదు గదా! సో, అందుకే ఇతనేమనుకుంటాడు, ఓహ్! నిజమేమోలే. ఇతనేమో అమాయకత్వంగా ఉండి ఏం చంపలేదేమోలే. సరేలే ఇప్పుడు గూడా ఒక దోషికి ఆహ్, శిక్ష పడొచ్చు గానీ, నిర్దోషికి పడగూడదు గదా! సో, ఏ లాయర్ అయినా గూడా ఆలోచిస్తారు. సో, అందుకే ఈ లాయర్ గూడా ఇతను చెప్తున్నది నిజమే లాగుందని చెప్పేసి వాదించి ఎటనో గెలుస్తాడు కేసు. ఈ దొంగోడు తప్పించుకుంటాడు బయటకొచ్చేస్తాడు. కే ఇంగ ఎళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిపోతాడు. ఆమెన ఒకరోజు ఈ ఒక లాయరు బాగా చదువుకొని జడ్జ్ అయ్యాడు. జడ్జ్ అయిపోయినాక ఆయనొచ్చేసి ఒక క్షేత్రంలో ఆయనకి సెమినార్ ఉంది. అక్కడ ఈయనకి సెమినార్ పడింది. జడ్జ్ వాళ్ళందరికీ ఈయన సబ్జెక్ట్ చెప్పాలన్నమాట వాళ్ళకి. ఎలా చేయాలి? మనం ఏ రకంగా చెయ్యాలని చెప్పి చెప్పాలి. క్లాస్ జరుగుతూ ఉంటది. అప్పుడు ఆ క్లాస్ అయిపోయినాక ఈయన బయటికి రాంగానే ఒక ఒక మనిషి అంతా గూడా కుష్టి వ్యాధి అన్నమాట. చీము, రక్తం అంతా కారుతుంది శరీరమంతా. ఆయన అసహ్యంగా ఉన్నాడన్నమాట. ఆయన వచ్చి ఈయన పేరు పిలుస్తున్నాడు. అప్పుడు ఈ ఒక జడ్జి ఎవరబ్బా ఇప్పటి పోయి నా పేరు పిలిచేవాళ్ళు ఎవరబ్బా అని చెప్పేసి చూసి ఎవరు నాయనా నువ్వు అంటే, "నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నీకు గుర్తుందా? ఆహ్, ఇది జైల్‌లో ఉన్నాను. మీ సాయం కోరాను. ఇప్పుడు ఒక మనిషి నా వల్ల చచ్చిపోయారు గదా! నేను చంపలేదని జెప్పాను. నువ్వు నా కేసు వాదించావు. వాదించి తప్పించి నన్ను నిర్దోషి అని నువ్వు ఇది జేశావు. కానీ నేను చెప్పింది అప్పుడు అబద్ధము. నేనే చంపినాను. నేనే దొంగోడిని. నేనే దోపిడీ జేశాను. కానీ నేను అబద్ధం జెప్పాను నీ దగ్గర. సరే మీ దగ్గర నేను అబద్ధం జెప్పి ఇక్కడ ఈ భూలోకంలో మరి నేను బయటకొచ్చాను. కానీ పైలోకంలో ఒక ధర్మం అనేది ఉంది గదా! అక్కడి నుంచి నేను తప్పించుకోలేకపోయినా, ఆ ఒక దైవం నుంచి నేను తప్పించుకోలేకపోయినా, అందుకే ఇప్పుడు ఈ ఒక కుష్టి రోగంతో, ఈ ఒక రోగంతో నేను అన్నీ కోల్పోయాను. మా వోళ్ళంతా నన్ను బయటికి గెంటేశారు. సో, ఈరోజు నేను ఇక్కడ బయట ఈ గుడి బయట కూర్చొని అడుక్కుంటున్నాను. ఈ ఒక దురస్థితికొచ్చాను. నాకు బుద్ధొచ్చింది. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ తప్పించుకోవచ్చు గానీ, ఆ ఒక పైన నుంచి, ఆ ఒక న్యాయ దేవత నుంచి, ధర్మ దేవత నుంచి, ఆ దైవం నుంచి ఎవ్వడు తప్పించుకోలేరు సార్. ఇది గుణపాఠం మీరు చెప్పండి సార్ మీ దాంట్లో అని చెప్తే, అప్పుడు ఈయనకి నీళ్లు కారిపోయిందనమాట.
నిజమే ఈ ఒక భూమిలో న్యాయస్థానంలో ఓడిపోవచ్చు, ఎవరైనా సరే తప్పు చేసినా తప్పించుకోవచ్చేమో గాని ఆ ఒక దైవమైన న్యాయస్థానంలో ఆ ఒక ధర్మ దేవత నుంచి ఎవ్వడు తప్పించుకోలేరు. ఎవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి అప్పుడు ఈ జడ్జికి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయ్యి అప్పుడు ఆ సెమినార్‌లో చెప్తాడన్నమాట. ఇలా జరిగింది కాబట్టి మీరు ఎవరైనా సరే కేసు చేసేటప్పుడు చాలా ఎరుకుతో మనం చాలా జాగ్రత్తగా మనము చెయ్యాలి. మనం ఒకవేళ ఇక్కడ మనకి బాధ్యత ఇచ్చారు, మన బాధ్యత ఇక్కడ కరెక్ట్‌గా చేస్తే మనకు మేలు. మనం ప్రగతి చెందుతాం. మేలు చేయలేకపోతే మనము మళ్ళా పాఠం నేర్చుకోవాలి. కానీ ఎవరు పాపం చేస్తే పాపం పండుతుంది. పుణ్యం చేస్తే పుణ్యం పండుతుంది. ధ్యానం చేస్తే జ్ఞానం పండుతుంది. ఇది కర్మ సిద్ధాంతము. ఇది ఈ ఒక సూత్రం మాస్టర్స్. సో ఇది ఇయన్నీ కూడా సత్యాలన్నమాట. కాబట్టి మాస్టర్స్ మరి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. అనుకుంటాం ఎవరు చూడడం లేదేమో నేను తప్పు చేస్తున్నా, ఎవరు నన్ను చూడడం లేదేమో అనుకుంటారు. ప్రతి నిమిషం కంప్యూటర్‌లో ఎలా ఫీడ్ అయిపోతుందో నీ జాతకం, నువ్వు చెప్పే మాటలు, నువ్వు ఏది చెప్తున్నావు అంతా ఫీడ్ అయిపోతా ఉంది. నీ రాతను నువ్వే రాసేసుకుంటున్నావు అంతే. అది అన్నీ ఫీడ్ అది యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా మనము అనుభవించాల్సిందే మాస్టర్స్. ఏది కూడా తప్పించుకునేకి లేదు. మనం వేరే వాళ్ళు హేళన చేసింది కూడా అంతే తప్పించుకోలేం మాస్టర్స్. చిన్నది కూడా జడ్జిమెంట్ చేసినా కూడా తిరిగి మనము అనుభవించాల్సింది. ఏదైనా సరే మనము అనుభవించి తీరాలి. కాబట్టి దాన్ని బట్టి మీకు ఏది ఇష్టమో అది చేసుకోండి మాస్టర్స్. ఎవరికి నష్టం లేదు మాస్టర్స్. అది తిరిగి మీరే అనుభవిస్తారు. కాబట్టి మీకు ఏది ఇష్టమో, మీరు ఏమి చేయాలనిపిస్తుందో చేయండి. దాన్ని బట్టి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది అంతే. సో మాస్టర్స్ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి మరి ఇంత గొప్పగా మనకి ఎంతో మంది గురువులు, మరి ఎంతో మంది మాస్టర్స్ మన పత్రిజీ సార్ ఎంతో చక్కగా ఈ జ్ఞానం అంతా కూడా మనకు అందించారు. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాగుంది మేడం. సత్యం ధర్మం బాగుంది. కృష్ణ పరమాత్ముడిది సత్యం ధర్మం, కంసుడిది అధర్మం, పాండవులది సత్యం ధర్మం, కౌరవులది అధర్మం. అంతే కదా మేడం? ఏమైంది? కౌరవులు పాండవులు ఏమైపోయారు లాస్ట్ కి? అంతే మేడం. ఎప్పుడు ధర్మం సత్యం ఎప్పుడు 4 పాదాల మీద నడవాలని ఆశిద్దాం. మామూలుగానే సత్యయుగం వచ్చేసింది మనకి. ఇంకా ధర్మ పదంలో నడిస్తే, ధర్మం 4 పాదాల్లో నడిస్తే చాలా బాగుంటదని అందరం కోరుకుందాం మాస్టర్స్. మీరు చెప్పారు కదా ఏదైనా అక్కడ ఆకాశ రికార్డ్ అవుతుందని. అలాగా ప్రతి దాంట్లో కూడాను మామూలుగా ఉన్న మనుషులకిను ఈ జ్ఞానంలోకి వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. చాలా ఎరుకగా కూడా ఉండాలి. మనం ఏది చూసినా తప్పే, చేసినా తప్పే, విన్నా తప్పు అన్నట్టు ఉంటుంది. ఓకే మాస్టర్స్, అందరూ వీడియో లాంచ్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.